என்னோடு சேர்ந்து வாழும் பாக்கியம் இனி உனக்கு கிடையாது. சோதித்தது போதும், இனி வேதனையை என்னால் தாழ முடியாது, ஏற்றுக்கொள்ளுங்கள். உன் நிலைமை மறந்து தச்சன் மகள் என்ற பாசத்தால் தவறு செய்து விட்டாய். இதற்கு தக்க தண்டனை நீ என்னை புரிந்திருக்க வேண்டியது. தவறு செய்வது மனித இனம், மன்னிப்பது தெய்வீக குணம் என்று உலகிற்கே உபதேசம் செய்த தாங்களா இப்படி பேசுகிறீர்கள்? உன் தவறுக்கு மன்னிப்பே கிடையாது. போ. அப்படி முடிவு கட்டி விடாதீர்கள். என்னை பிரிந்து தனிமையில் இருக்க வேண்டாம். உன் துணை இனி எனக்கு தேவையில்லை. உலகில் இனி நாமே தனித்து இயங்கிக் கொள்வோம். சிவம் தான் உலகில் சிறந்தது. இல்லை, சக்திதான் உலகில் உயர்ந்தவள். சிவம் இல்லையே சக்தி இல்லை. சக்தி இல்லையே சிவம் இல்லை. ఏ శక్తి, నాన్నగారు నీ ఫోన్కి అల్లుడి ఫోటో పంపించారంట, చూసి చెప్పు. కాఫీ చల్లారక ముందు తాగే. ఫోటో చూసి ఎలా కనిపెట్టావే? ఈ అబ్బాయిలున్నారే, ఏ ఫోటోలో అయితే వాళ్ళందంగా ఉన్నారనుకుంటున్నారో ఆ ఒక్క ఫోటోనే ఫేస్బుక్, ఇన్స్టా అని అన్నిట్లోనూ డీపీగా పెడతారు. అలాగే కనిపెట్టాను. 6వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ ఉందే వాడికి. నాగదోషం ఏమీ లేదు. బెలినో బ్లూ కలర్ కార్ ఉందే. 8 పొంతనాల్లో మనసు పొంతనం ఎంతో ముఖ్యం. సిటిఎస్ సిరిసిరి ఐటీ పార్క్, చెన్నై. అది చాలా అద్భుతంగా ఉంది కదా. అయితే ప్రాబ్లం లేదు, 5 డిజిట్ సాలరీనే. స్వామి, ఒక నిమిషం, బ్యాలెన్స్ తీసుకుంటాను. అబ్బాయికి వాళ్ళ సొంతూరులో ఒక పెద్ద బంగ్లా ఉంది. అక్కా చెల్లెళ్ళు ఎవరూ లేరు. అందువల్ల ఆడపడుచు, తోటి కోడళ్ళు ఇలాంటి గొడవలే ఉండవు. ఒకే ఒక తమ్ముడున్నాడు, వాడు కాలేజ్ చదువుతున్నాడు. మీ నాన్నని ఎదిరించి నువ్వేమీ చేయలేవు కదే. తనని చూస్తుంటే రగడ్ బాయ్ లా లేడు, చాక్లెట్ బాయ్ లాగా లేడు. ఖచ్చితంగా రెండిటికి మధ్యలో ఉంటాడు. అతన్ని బానిసగా చేసేసుకో. ఆలోచించకుండా పెళ్లి చేసేయచ్చు. ఆలోచించకుండా పెళ్లి చేసుకో. సిటీలో ఇల్లు ఎప్పుడు కొనబోతున్నారు? త్వరలోనే ఏర్పాట్లు జరుగుతున్నాయిలేండి.
ఆవిడెందుకు నించోనే ఉన్నారు? కూర్చోమని చెప్పొచ్చుగా. ఆ, అబ్బాయి మ్. చెప్పాడు కూర్చో. స్వీట్ కదా. అమ్మాయిని కూర్చోమంటున్నాడు. కూర్చో. కూర్చో. రే తమ్ముడు, ఇదిగో. రే అన్నయ్య, ఇది చాలా ఓవర్. రే తమ్ముడు, ఇది నీకు అర్థం కాదురా. పైన కూర్చోరా. అంటే అమ్మా, ఆవిడ కింద కూర్చున్నారంటే మనం కింద కూర్చోవడమే కదా ఈక్వాలిటీ. ఏయ్, ఆ చార్ తీసుకొచ్చి వెయ్యి. చార్ వచ్చిందమ్మా, పైన కూర్చో. కూర్చోండి. ఇప్పుడు కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. పెరియార్, అంబేద్కర్ ఓకే. జియు పోప్ టేస్ట్ విచిత్రంగా ఉంది. ఆయన కార్ల్ మార్క్స్. ఆ, హా, కార్ల్ మార్క్స్. ఇంకేంటదినా పూలు పెట్టచ్చుగా. என்னமோ எலெக்ஷன்ல ஓட்டு கேட்க மாதிரி இப்படிங்கிறீங்க அப்படிங்கிறீங்க. ஒரு பொண்ணை காலங்காத்தால பார்த்து குட் நைட் அப்படின்னு ஸ்டைலா சொன்னா வாரம் வந்துட்டு போறா. அது சரி. లవ్వు, ఇదంతా మనకు అవసరమా చెప్పు? మూసుకొని పోరా. సరే సరే వెళ్తున్నానులే. శక్తి, ఒకసారి వచ్చి చూడు. బాగుంది కదా, క్యూట్గా, మోడర్న్గా. లేదా బాగానే ఉంది కదా. నేను వెళ్ళి చేంజ్ చేసుకొని వస్తాను. ఏముంటుంది? అయ్యో, ఏం వేసుకుని రాబోతుందా ఏంటో. శివ, బాగుంది. నీకు నచ్చితే నువ్వు మోడర్న్ డ్రెస్సులు కూడా ట్రై చేయి, నేనేమి అనుకోను. డ్రెస్ అనేది కంఫర్ట్ కోసమే. గ్లామర్గా వేసుకుంటే ఫ్రీడమ్ అని అర్థం కాదు. ఇప్పుడు నేను వేసుకున్నదే నాకు నచ్చింది. శక్తి, నీకు హనీమూన్కి ఇలాంటి ప్లేసెస్కే వెళ్ళాలి, ఐ మీన్ హనీమూన్ డెస్టినేషన్ అలాంటి ఆశలు ఏమైనా ఉన్నాయా? పోర్బందర్. అంబేద్కర్ పుట్టిన ఊరు. ఏంటి?
శక్తి, యాక్చువల్లీ నేను స్మోక్ చేస్తాను. నీకు ఇందులో ప్రాబ్లం లేదుగా? నాకు కూడా ఒకటిస్తే ప్రాబ్లం లేదు. హే శక్తి, హే శక్తి ఆగు. యాక్చువల్లీ మీ నాన్న చాలా స్ట్రిక్ట్ అని విన్నాను. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం శివ. 13 ఏళ్ల వరకు నన్ను మహారాణిలాగా చూసుకున్నాడు. నేనెప్పుడు ఏజ్ అటెండ్ అయ్యానో అప్పటి నుండి నేను కూతుర్నని మర్చిపోయి నేను ఒక ఆడపిల్లనని గుర్తొచ్చింది. ఒకవేళ నేనేమైనా కుదరదు చెయ్యను అని చెప్తే ఏంటి పెంపకం అని మా అమ్మని కొడతాడు. నాకంటూ గొప్ప గొప్ప ఆశలు కలలంటూ ఏమీ లేవు. ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఏమంటారో ఏంటో అంటూ భయపడకుండా నాకు నచ్చినట్టు ప్రశాంతంగా ఉండాలి. నార్మల్గా అబ్బాయిలకి అమ్మాయిలు క్యూట్గా భయపడుతూ ఉంటేనే ఇష్టం. కానీ నేను అలాంటి దాన్ని కాదు. అందువల్ల నీకు నేను నచ్చుతానా అని కూడా తెలియదు. ఒక నిమిషం. విడలేనే నిన్నే విడలేనే మనసారా నిన్నే వలచానే కలలోను నిన్నే కనుగొంటూ వెదికేనే కళ్ళే వెదికేనే ఎదలోని మాటలన్నీ పట్టకట్టి నీకై పాడనా నిన్ను చూసే ప్రతిసారి నన్నే పదమరుపై నీకే రాసిచా చరి సగము కనుక జదగుడి మనము ఒకటైనాములే నారి ప్రతి మలుపు తలుపు మనలోని ప్రేమని వెలికి తీసే చిన్నారి చరి సగము కనుక జదగుడి మనము ఒకటైనాములే నారి ప్రతి మలుపు తలుపు మనలోని ప్రేమని వెలికి తీసే చిన్నారి విడలేనే నిన్నే విడలేనే మనసారా నిన్నే వలచానే క్షణ క్షణము నిన్నే తలచి నువ్వుతూనే ఉన్నానే కణకణములోని ప్రేమే నింపేసుకున్నానే దూరం అనే మాటింకలేదు దేవతలను ఉంటే చాలు అరకొరగా అందాలన్నీ చూపుతూనే ఉంటావే అదరాల మధురం తోటి సంకెళ్ళనేస్తావే హద్దులనే తీసేసినడు ప్రతి జన్మ నీతో ఉంటాను కోపంలోన ముద్దు గుమ్మ అందాలనే చూడాలంట నవ్వులోన మందారాలే పూసితేనే చింతేనంట ప్రేమంతుందో చూపించంటే చూపించేటి దారే నాకు
సగము కనుక జదగుడి మనము ఒకటైనాములే నారి ప్రతి మలుపు తలుపు మనలోని ప్రేమని వెలికి తీసే చిన్నారి చరి సగము కనుక జదగుడి మనము ఒకటైనాములే నారి ప్రతి మలుపు తలుపు మనలోని ప్రేమని వెలికి తీసే చిన్నారి చరి సగము కనుక జదగుడి మనము ఒకటైనాములే నారి ప్రతి మలుపు తలుపు మనలోని ప్రేమని వెలికి తీసే చిన్నారి. హ్యాపీ ఫస్ట్ మంత్ యానివర్సరీ. ఇది నీళ్ళు. ఇక్కడ ఎవరు నిన్ను ఏమీ అనరు. నువ్వు నీకు నచ్చినట్టు ఉండొచ్చు. నేను నిన్ను రాణిలా చూసుకుంటాను. ఏ ఒక నిమిషం ఇట్రా. నీతో కలిసి 400 ఏళ్ళు జీవించాలి శివ. ఏంటి అది కరెంటు పోయింది? ఖైదు చేయి కావాలి కావాలి. మా కోసం పోరాడడానికి భారతం గారు ఉన్నారు. బాబు సార్ ఈయన ఎక్కడ ఉంటారు? టీ కోట్లో ఉంటారు, చూడండి. సార్ మీరు ఇతన్ని చూసారా? చూడలేదు, నేనే అది. సార్ సార్ మీరు నిజంగానే లాయరేనా? దీనికోసం 24 గంటలు కోర్టు వేసుకుని తిరగలేను సార్. సుధా సార్, మన సిద్ధు కేసులో అప్డేట్ ఏంటో వెళ్ళి తెలుసు. ఓకే సార్. మీకు నోటీస్ సంతకం కావాలంటే నా ఫ్రెండ్ ఒకటి నడు కుర్మా ఇస్తాను, వెళ్ళండి. అంటే మీరు లాయర్ కాదా? నేను లాయరే సార్, కానీ ఇప్పుడు నేను సంతకం పెట్టలేను. ఏమైంది సార్? అదంతా అంతే సార్. అసలు మీకు ఏం కావాలో చెప్పండి. నాకు లాయర్ కావాలి. నేను లాయరే సార్, మీ కేసు ఏంటో చెప్పండి. నాకు నా వైఫ్కి కూర్చోండి. రే చోటు, టీ తీసుకోండి. థ్యాంక్స్. అది సరే, ఇక్కడ ఎంతో మంది లాయర్లు ఉన్నారు, మరి నా ఫోటోని ఎందుకు పట్టుకుని తిరుగుతున్నట్టు? నేను మీ యూట్యూబ్ ఫాలోవర్ని సార్. ఒకసారి మీ ఐడియాతోనే పోలీసులకి ఫైన్ కట్టకుండా తప్పించుకున్నాను. నీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ అండ్ లవ్ మ్యారేజ్. ఇన్స్టాగ్రామ్లో అలాగే పెట్టుకున్నారా? అలాంటి పెళ్ళి ఈ లోకంలోనే లేదయ్యా. అసలు ఏం జరిగిందో మొత్తం అంతా చెప్పండి. నా కాఫీ లేదా? కిచెన్లో ఉందిరా, తీసుకో. ఏయ్, తాళెక్కడా? జ్యువెల్ బాక్స్లో ఉందిరా. పిచ్చిదానా?
పోగొట్టుకున్నాం అనుకుని భయపడి చచ్చాను. ఏమైంది? అంటే తాళెందుకు జ్యువెల్ బాక్స్లో పెట్టావు? జ్యువెల్స్ అన్నీ అందులోనే ఉన్నాయి కదా. తాళి చైన్లో వేసేంత వరకు వేసుకుందాం అనుకున్నాను. లేదంటే అమ్మ అత్తయ్య ఏదోటి అంటుంటారు. ఆల్రెడీ 40 రోజులు అయింది కదా, అప్పుడు అదెందుకు? ఆ బాక్స్ చాలా చిన్నది, సరిపోలేదు, పెద్దది కొనుక్కోవాలి. ఎందుకైనా మీరు కోర్టు వరకు వచ్చారు? తాళి వేసుకోకపోతే ఏంటి సార్, ఆవిడ మీ భార్యే కదా. అయ్యో లేదు సార్, అంటే తను 24 గంటలు తాళి వేసుకునే ఉండాలని చెప్పట్లేదు. అంటే ఇప్పుడు విదేశాల్లో పెళ్ళయ్యాక తాళి వేసుకుని తిరగట్లేదు కదా. కరెక్టే, మరి ఇంకేంటయ్యా సమస్య? అంటే మా అమ్మ అక్క తాళి వేసుకునే ఉన్నారు కదా, అప్పుడే పెళ్ళైందని తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటే తాళి వేసుకోవాలి కదా సార్. ఏమైంది సార్? ఏం లేదు సార్, మీరు ఇంకా చెప్పండి. రే, నీకు బుద్ధి అనేది లేదరా? రీల్స్ చేస్తున్నారుగా, ఎందుకు అడ్డొచ్చావు? రీల్ చేస్తున్నావు ఓకే, మరి భోజనానికి ఏం చేస్తావు? నేను మధ్యాహ్నం ఆర్డర్ చేసుకొని తిన్నాను. నేను మధ్యాహ్నం క్యాంటీన్లోనే తిన్నాను. నైట్కి ఏం చేయబోతున్నావు? సరేరా, చేద్దాం. చేద్దాం? అవును. అర్థం కాలా? రా చేద్దాం, తినాలి కదా. నువ్వు వెజిటబుల్స్ కట్ చేయి, నేను వంట చేస్తాను. నువ్వు సామాన్లతో నేను క్లీన్ చేస్తాను. ఏయ్, సండేస్ అయితే ఓకే, డైలీ అంటే నా వల్ల కాదు, టైర్డ్గా ఉన్నాను. మరి నన్ను మాత్రం రోజు చేయమంటావా? నీకు నొప్పిగా ఉన్నట్టే కదా నాకు నొప్పిగా ఉంటుంది. మరి మంచంకి డాన్స్ ఆడుతున్నప్పుడు నీకు నొప్పి లేదా? లేదు, ఎందుకంటే ఇట్స్ మై చాయిస్, అంతేనా? అర్థమైంది. మీ పెళ్ళికి ముందు అనవసరంగా లేనిపోని బిల్డప్లు అవి ఇచ్చి పెళ్ళైన తర్వాత ఏమీ పీకలేక కామ్గా కూర్చున్నారు. ఇంకేంటి? ఇంకే ఉంటుంది సార్, ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి గొడవ పడుతూనే ఉన్నాం. కాస్త దూరంగా కూర్చో. ఏమైంది? ఏం లేదు. అసలు ఏమైంది? నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోకూడదా? తెలియదు కదా, మరెందుకు అడుగుతున్నావు? చెప్తే కదా. అందుకే 3 రోజులు సెలవు వేసేసాను. ఎవడైనా భార్యకి పీరియడ్స్ అని 3 రోజులు లీవ్ తీసుకుంటాడా? లాస్ ఆఫ్ పే నీ బాబు ఇస్తాడా? అయినా నాకెందుకు ఈ రీల్ పంపావు? పిచ్చోడా. బేబీ నీకు పీరియడ్సా? ఇది చూడు ఎంత క్యూట్ గా సర్ప్రైజ్ చేశాడు. టైం 12 అయిపోయింది, రండి. జిల్లు హై గిఫ్ట్ ఐఫోనా? క్యూట్ కదా. నిద్రపోవడానికి కూడా ఫుల్ మేకప్ వేసుకుని చూసావా? డబ్బులు ఇచ్చి కొనేవాడు పోస్ట్ కింద కొట్టు పేరు పెట్టాలి. ఇలాంటివన్నీ పెయిడ్ ప్రమోషన్ శక్తి. నాకు లవ్ కనపడుతోంది, నీకు ప్రమోషన్ కనపడుతుందా? ఇట్స్ మై చాయిస్, ఇట్స్ మై చాయిస్, మై చాయిస్. శివ, మై చాయిస్. ఇది మన హక్కు కదా కామ్రేడ్, ఇది మన హక్కు కదా కామ్రేడ్, ఇది మన హక్కు కదా కామ్రేడ్. కామ్రేడ్ క్యూట్ గా ఉంది కదా. ఏం పేరు పెడదాం? మటన్ బిర్యానీ. మీరు రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా? అంటే ఈ వీడియో మీకోసమే.
మీరు రీల్స్ ఎక్కువగా చూసేటప్పుడు మీరు కాన్సంట్రేషన్ మిస్ అయ్యి కొన్ని విషయాలు మీరు కోల్పోగలరని సైంటిస్టులు చెప్తున్నారు. అంటే మీరు రీల్స్ ని కంటిన్యూస్ గా చూస్తున్నారంటే ఆ రిలేటెడ్ గా వచ్చేటప్పుడు మీరు దాన్ని కంటిన్యూస్ గా చూస్తున్నప్పుడు అదే కారణంగా మారుతోంది. మీ డోపమైన్ హ్యాపీనెస్ ని ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి దానికి ఛాన్సెస్ ఈ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ఉన్నాయి. చెన్నై పెరుంగళుత్తూరులో అసభ్యకరమైన వీడియోలు చూపించి సెక్షువల్ గా ఇబ్బంది పెట్టడం వల్ల భర్తని సూతితో తల మీద కొట్టి చంపి భార్య పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. పెరుంగళుత్తూరుకు చెందిన గణేశన్ తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతనికి ఇప్పటికే వెలుపురంలో ఒక భార్య ఉండగా ఇప్పుడు అతను చట్ట వ్యతిరేకంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ రెండో భార్యతోనే అతను పెరుంగళుత్తూరు. అసలు 28,000 ఎందుకు ఖర్చు పెట్టావే? రే అరవకురా. 28,000 ఎందుకు ఖర్చు పెట్టావు? కుటుంబం అంటే 28,000 కూడా ఖర్చు అవ్వదా? నాకు అర్థం కావట్లేదు. ఈ ఇల్లు మా నాన్న కొనిచ్చారు. ఫోను, గ్యాసు, వైఫై, కరెంటు బిల్లు వీటన్నిటికీ నేను డబ్బులు కడుతున్నాను. అదీ కాక గ్రాసరీస్ నుంచి పాల ప్యాకెట్ వరకు నేనే కొనిస్తున్నాను. అయినా ఇంకో 28,000 ఎందుకు ఖర్చు అవుతుంది? నాకేమి డబ్బులు అక్కర్లేదు. ఇదిగో నువ్వే ఉంచుకో. నేను అడిగిందేంటి, నువ్వు చేసేదేంటి? పగలు ఇన్ని లైట్లు వేసుకొని తిరుగుతున్నావు. కరెంటు బిల్లు ఏమైనా నీ బాగా కడుతున్నాడా? శక్తి ఎక్కడుందా లేదా నాకే అనిపిస్తుందా? అమ్మా శక్తి. అయితే శక్తి కాదు. ఈమె మన మేడ్. నమస్తే, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారయ్యా? బాగున్నాను. ఇకపై వంట చేయడం, ఉతకడం, తోవడం అంతా నేను చేయలేను. ఈవిడే చేయబోతున్నారు, డబ్బులు ఇచ్చుకో. ఇన్నాళ్ళు ఈ పనులన్నీ నువ్వు చేయలేదు కదమ్మా. నేను చెయ్యను రా, ఎందుకంటే ఇట్స్ మై చాయిస్. మంచిది. బ్రదర్ ఫీలింగా? దానికంతా ఇంకా చాలా టైం ఉంది. కానీ ఈ కారణాలన్నీ కోర్టుకొచ్చేంత బలంగా లేవే. ఆ తర్వాత జరిగిన 4 సంఘటనల వల్లే ఈరోజు ఇలా కోర్టుకొచ్చి కూర్చున్నాను. ఏయ్, నీ కోడల్ని చూసావా? నలుగురు పెద్ద మనుషులు వచ్చి వెళ్లే చోట ఎంత పొగరుగా కాలు మీద కాలు వేసి కూర్చునుంది చూడు. రే శివా, మా బామని తీసుకురారా. వస్తున్నానమ్మా. బామా, స్టేజీకి ఫోటో తీసుకుందాం పద. బాగున్నావమ్మా? శుభకార్యాలకు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోమని చెప్పు. మనిషి చూడు, సగం సగం బట్టలు వేసుకొచ్చింది. డాన్స్ ఆడుతుందా ఏటి? ఓయ్ బామ్మ, నా చిన్నప్పటి నుంచి అసలు నువ్వు ఎప్పుడు జాకెట్ కూడా వేసుకోలేదు. అలాంటి తన జాకెట్ గురించి ఎలా మాట్లాడతావు? ఈ ఫంక్షన్ కోసమే కదా నువ్వు జాకెట్ వేసుకున్నావు. సైలెంట్గా ఉండు. అది కాదు చూడు. వెళ్ళి సరిగ్గా కూర్చోమని చెప్పు. వెళ్ళు. నువ్వు ఇటు జరుగు. ఏట్రా, సిగ్నల్ వచ్చిందా ఏటి? ఒకసారి కూతురు ఉండడం. శక్తి, కాలు కింద పెట్టి కాసేపు నార్మల్గా కూర్చోవా? ఈ డ్రెస్ వేసుకొని ఫ్లాట్గా కూర్చుంటే అస్సలు బాగోదు. సరే అయితే వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారా పో. ఎందుకు? ఇదే కంఫర్టబుల్గా ఉంది. శక్తి, నేనేమన్నా నిన్ను ఒళ్ళంతా కప్పుకోమని చెప్తున్నానా? ఇప్పుడు ఈ చోటుకి, ఈ ఫంక్షన్కి తగ్గట్టు డ్రెస్ చేసుకో. నా కోసం కొంచెం అడ్జస్ట్ చేసుకోమని అడుగుతున్నా. అందరూ అదోలా చూస్తున్నారు.
ఇక్కడ ఇలా సింగిల్ ఫ్లీటు స్లీవ్లెస్ వేసుకుంటే అలాగే చూస్తారు. ఇలా చూడు శివ, ఈ ఫంక్షనే ఒక న్యూసెన్స్. నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఇంతకన్నా నన్ను అడ్జస్ట్ చేసుకోమంటే అస్సలు బాగుండదు. వాళ్ళు తప్పుగా చూస్తుంటే వాళ్ళని వెళ్ళి అడుగు, ఎందుకురా నా భార్యని తప్పుగా చూస్తావని. శక్తి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా బంధువులు, వయసులో పెద్దవాళ్ళు. మర్యాద ఇచ్చి మాట్లాడు. నేను నీ వైఫ్ని, నాకు కూడా మర్యాద ఇచ్చి మాట్లాడు. ఇప్పుడు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటావా? చేసుకోను. మరైతే ఎందుకే అప్పుడు డ్రెస్ అనేది కంఫర్ట్ కోసమే, గ్లామర్ కోసం కాదని పెద్ద పుడ్డింగిలా మాట్లాడావు? మరి నువ్వేం పీకడానికి? నీకు నచ్చింది వేసుకో, నాకేం పర్వాలేదని పెద్ద పుడింగిలాగా మాట్లాడావు. నీకు మీ బాబే కరెక్టే. కూర్చోపెట్టి చిలక్కి చెప్పినట్టు చెప్తుంటే పొగరుగా మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయి ఏం వేసుకోవాలి, ఎలా కూర్చోవాలని తనకి చెప్పే బదులు నువ్వు వెళ్ళి నీ బంధువులకి ఒక అమ్మాయిని ఎలా చూడాలో నేర్పించు. ఒక అమ్మాయి నీ ముందు డ్రెస్ లేకుండా వచ్చి నిలబడినా కానీ తన పర్మిషన్ లేకుండా నువ్వు తన్ని చూడకూడదు. మా నాన్న నన్ను సరిగ్గా పెంచలేదంటే ఒక అమ్మాయిని ఎలా చూడాలని నేర్పించని మీ నాన్న కూడా సరిగ్గా పెంచలేదని. ఏం దులిపేస్తాను చూసావా మొగుడిని, ఆ తంగవేలు కోడలు ఎంత పొగరగా వెళ్ళిపోతుందో చూడు. భర్త చెప్పిన వెంటనే చదువుకున్న అమ్మాయిలు ఇలాగే చేస్తున్నారు. అవునన్నా, సరిగ్గా చెప్పారు. మంచిదే, భలే పిల్ల దొరికింది వాళ్ళకి. చేయలేం, మంచి అమ్మాయి. పెద్దలంటే గౌరవం ఉండేది. కొద్దిగా అవమానపడాల్సిన సంఘటనే సార్. లేదు సార్, అసలు విషయం తర్వాతే జరిగింది. ఏం జరిగింది? ఏంటి మీ హస్బెండ్ ఇంకా రాలేదు? దగ్గరకు వచ్చేసాడు, త్వరలోనే వచ్చేస్తాడు. హాయ్ గాయ్స్. వెరీ సారీ ఫర్ ద డిలే. వచ్చేటప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. హాయ్, కొంచెం పక్కకు వస్తావా? హే బేబీ, ఏంటి బొటిక్ ఓపెనింగ్ అంతా బాగానే జరిగిందా? అన్న ఈ కాస్ట్యూమ్ ఏంటి? ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్గా జాయిన్ అవుతున్నా ఏంటి? హే బ్రో, మ్యాచింగ్. మీరు ఫంక్షన్లకి లుంగిల మీద వెళ్తారా? నేను ఒక్కనే ఇలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నాను అనుకున్నాను. కంఫర్టబుల్ ప్లస్ గ్లామర్, బ్రాండెడ్ లుంగీలు. యాక్చువల్లీ నేను చెక్స్ ఉన్న లుంగే కట్టుకొని వద్దాం అనుకున్నాను, కానీ నైటే ఉతికాను కాబట్టి పొద్దుటికి ఆరలా. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఏమంటావు? అరే, ఫ్లైట్ టైం అయిందని వెళ్ళిపోతుందా? హర్ట్ అయ్యే వెళుతోంది. హలో, బాగుందా? కళ్ళు ఎర్రబడుతున్నాయా? ఎవరైనా కోపంగా చూస్తే నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత ఈ రోజు ఒక సరైన సంఘటన జరిగింది గైస్. అనుకోకుండా బాత్రూమ్ పక్కన వచ్చానా, సరే ఒక బాత్రూమ్ బ్లాక్ తీద్దాం అనుకుంటే లోపల జొల్లు ఉన్నాడు. రే జొల్లు, నేనేరా. నేను కూడా నీ చెల్లి అనుకున్నాను. రే జొల్లు, హే శక్తి, ఏంటి ఇది? మొబైల్. ఏంటి జోకా? ఇదేంటే? సరే అదేంటో నువ్వే చెప్పు, తెలుసుకుంటాను. ఏ వల్గర్ కమెంట్స్ అన్నీ వస్తున్నాయి, దాన్ని డిలీట్ చేయి. నాకు నచ్చిందని నేను వేశాను, వాళ్ళలా కమెంట్ చేసినందుకు నేనేం చేయగలను? నచ్చింది. నాకు కూడా ఎదిరింటి ఆయన భార్య నచ్చింది. వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టమంటావా? అయితే నీలాగే ఎవరికో మొగుడు నన్ను కౌలించుకొని ముద్దు పెట్టాలనుకుంటున్నాడు. కావాలంటే మీరిద్దరు ముద్దు పెట్టుకోండి. శక్తి.
ఏయ్ మర్యాదగా డోర్ ఓపెన్ చేయి, లేకపోతే నేనేం చేస్తున్నా నాకే తెలీదు. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఎందుకురా మౌనానికి రీల్స్ పంపించావు? నాకు నచ్చింది, నేను పంపాను. రేయ్, నీకు కాస్తైనా బుద్ధి ఉందారా? నేను ఇన్స్టా ఎఫ్బి యూజ్ చేయటమే తప్పని చెప్తుంటారా? నీకు అవి ఎవరు చూసినా తప్పుగా చూసేవాడితే తప్పు అని చెప్తున్నావు కదా. మీ నాన్న చూస్తే తప్పేంటి? నీ బాబు ఫోన్ చేశాడా? తాళి వేసుకోమని ఉంటాడే. పొద్దున్న లేచి స్నానం చేసి పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని తాళి వేసుకొని నా భార్యగా ఉండాలి. అయ్యో అది రాగా ఉంది. శక్తి పర్వాలేదు సార్, మీరు ఎంత అవమానపడినా ఆఖరికి బాగానే పాయింట్ ఈక్వల్ చేశారు. లేదు. ఏమైంది సార్? తర్వాత రోజు పొద్దున్న పెళ్లి ఇస్ బేసికలీ కాంప్లికేటెడ్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ ద విమెన్. పెళ్లి చేసుకోకపోవడమే బెటర్, కానీ ఒక మేల్ పెళ్లి చేసుకోవాల్సిందే కదా. వాళ్ళ నాన్న నన్ను మోసం చేశాడు. తను మేనేజ్ చేయలేక నాకు ఇచ్చి పెళ్లి చేసి నాకు అంటగట్టి తప్పించుకున్నాడు. లక్కీ ఫెలో. శక్తి సార్ ఒక టీ. లేదు నాకు వద్దు సార్. నేను తాగుతాను సార్, ప్లీజ్. సారీ సార్. సరే సార్. చెప్పండి సార్. మీకు ఇందాకే చెప్పాను కదా, ఆ ఫోల్డర్లోనే ఉంటుంది, పెట్టేయండి. అయ్యో ఇక్కడే కూర్చొని కదే, బెల్లి సౌండ్ వినిపించలేదా? నువ్వు లేచొచ్చా డోర్ కూడా ఓపెన్ చేయలేవా? పొద్దు నుంచి ఆఫీసులో కష్టపడి పనిచేశాను. సర్లే ఇంటికి వెళ్దాం అనుకునే లోపు పెద్ద లిస్టు పంపుతున్నావు. ఒకటేమో అన్నానగర్లో ఉంది, ఇంకోటేమో అశోక్ నగర్లో ఉంది. ఎలాగో కష్టపడి అన్నిటినీ తీసుకొచ్చి కాలింగ్ బిల్ కొడితే డోర్ కూడా ఓపెన్ చేయలేవా? రాణిలాగా చూసుకుంటానని చెప్పావు. రాణి అంటే రాజుగారి భార్య అని అర్థం. రాణి అంటే రాణి. అసలు ఈ ప్రాబ్లం ఏంటే? నన్నేం చేయమంటావు? నీకు అసలు ఏం కావాలి?
బ్రదర్ తనని కొట్టారా ఏంటి? అలాంటిది ఏమైనా జరిగితే మీరు వేరే లాయర్ చూసుకోండి. డొమెస్టిక్ వైలెన్స్కి ఆధారంగా హాజరైతే ఆ జడ్జి మొక్క మీద ఉమ్ముస్తాడండి. అసలు ఏం చేశారు మీరు? ముందే చెప్పి చావండి. ఈరోజు మన పెళ్లి రోజు. అది కూడా గుర్తు లేకుండా పెద్ద పుడింగ్ లాగా ఆఫీస్కి వెళ్ళావు. ఫోన్ చేస్తే అటెండ్ చెయ్యవు, మెసేజ్ చేస్తే రిప్లై పెట్టు. ఇందులో నువ్వు బెల్ కొట్టగానే నేను వచ్చి డోర్ తెరవాలా? నీకు కావాలంటే రావే అని హక్కుగా అడుగుతున్నావు. నాకు కావాలంటే ఇదంతా చెయ్యాలా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే ఎక్కడ తంతానో నాకే తెలీదు. కేక్ తెచ్చావా లేదారా? ఒక నిమిషం. ఆ అమ్మాయి అన్ని చీవాట్లు పెట్టినా నెక్స్ట్ పనికి రెడీ అయిపోయారా? అదే ఎలాగో అలా సద్దు మరిగింది కదా సార్. మరింకేంటి సమస్య? నేను అలాగే అనుకున్నాను సార్. కానీ కానీ ఆ తర్వాతే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి? నేను నీతో 2 విషయాలు చెప్పాలి. చెప్పు. టీవీ చూడకుండా నా వైపు చూడరా. ఏంటి? ఒక బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయబోతున్నాను. బ్యూటీ పార్లర్ రా. ఈ న్యాచురల్స్, గ్రీన్ ట్రెండ్స్ లాగా ఫ్రాంచైజీ తీసుకోబోతున్నాను. నా కాలేజ్ ఫ్రెండ్ రాకేష్ ఉన్నాడు కదా, ఆ రోజు మన గెట్ టుగెదర్లో చూసావే, నా ఫ్రెండ్ బొటిక్ ఓపెనింగ్ కూడా వచ్చాడ్రా. వాడు నేను కలిసి పార్ట్నర్షిప్లో చేయబోతున్నాం. వాడు నన్ను పార్ట్నర్గా చేర్చుకున్న విషయం నేను ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాను తెలుసా? ఏంటి? అంటే ఇప్పుడు ఈ బ్యూటీ పార్లర్ లాంటివి మనకెందుకు? ఇలా చూడు శివ, నేనేమి నిన్ను పర్మిషన్ అడగలేదు. నా హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నాను అంతే. ఇట్స్ మై చాయిస్. నేనేం చేయాలనుకున్నా, నువ్వేం చేయాలనుకున్నా ఒకరినొకరు అడగాలి. అందుకే మనకి పెళ్లి చేసి ఒకే ఇంట్లో ఉంచారు. నువ్వు అన్నీ నన్ను అడిగే చేస్తున్నావా? నేనేమైనా సెలూన్ ఓపెన్ చేశాను నిన్ను అడగడానికి? మరి ఫర్నిచర్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వాటి కలరు బ్రాండ్ నన్ను అడిగి కొన్నావా ఏంటి? ఇవన్నీ మీ నాన్నే కొనిచ్చాడు. ఓ, అయితే కట్నం తీసుకున్నావా? కట్నమా? ఈ ఇల్లు మా నాన్న కొనిచ్చాడు నేను బాగుండాలని. అలాగే నువ్వు బాగుండాలనే మీ నాన్న ఇదంతా కొనిచ్చాడు. ఇది నీకు నచ్చకపోయి ఉంటే ఆ రోజే మీ మీసాల మునగాడికి చెప్పుండొచ్చు కదా. అందుకు మీసాల మునగాడు నన్ను అడగాలి కదా. అందుకు నన్నేం చేయమంటావే? ఇలా చూడు శివ, మాట మార్చుకు. ఎవరు? నేనా? నేను పార్లర్ స్టార్ట్ చేయాలి, అదే నా డ్రీమ్. చూడు, ఎవడో ఒకడు రా బిజినెస్ చేద్దామని పిలిస్తే తోగొప్పుకుంటూ వెనకాల ఎవరడం డ్రీమ్ కాదు. ఏంటి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో సుమారు 60 ఇళ్ళు ఉంటాయా? అందరింటికి వెళ్ళి అందులో మగవాళ్ళందరినీ అడిగి చూద్దాం మీ అంబిషన్ ఏంటి, డ్రీమ్ ఏంటి అని. గ్యారంటీగా చెప్తున్నాను, ఒకరి అంబిషన్కి ఇంకొకరి అంబిషన్కి సంబంధమే ఉండదు. అదే ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళని కూడా అడుగుదాం మీ డ్రీమ్ ఏంటి అని. ఒకే సమాధానం చెప్తారు, ఒకటి మేకప్ వేయాలి లేదా డ్రెస్సుల షాప్ పెట్టాలి. నాకు తెలియక అడుగుతున్నాను, ఏ ఈ సిమ్రన్ లాగా గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అవ్వాలన్న కోరికలే ఉండవా? ఎలా ఉంటాయిలే, అందుకు చదవాలి కదా. ఇదైతే వస్తే వాళ్ళకి, లేదా మీరు జాలీగా తిరగచ్చు. నువ్వు మాత్రం ఏం చేసావేంటి? మెకానికల్ ఇంజనీరింగ్ చదివి నువ్వెందుకు ఐటీలో జాబ్ చేస్తున్నావు? ఏదైనా కార్ కంపెనీలో గ్రీస్ తోడవచ్చు కదా. నువ్వు డ్రీమ్ గురించి మాట్లాడుకో. ఏమంటున్నావు? ఇంజనీరింగ్ చదివి నేను ఉద్యోగం చేయడమే పెద్ద అచీవ్మెంటే. మీ నాన్న చెప్పాడులే, 12th ఫిజిక్స్లో అటెంప్ట్ అంట కదా. ఇప్పుడు రాకేష్ షాప్ ఓపెన్ చేస్తే వెళ్ళి కూర్చుంటావు. అయితే నేను చివరి వరకు ప్రతి రూపాయికి నిన్ను అడుక్కుంటూనే ఉండాలి కదా.
ప్లీజ్ డిఎం ఫర్ కొలాబరేషన్ కైండ్లీ పింగ్ మీ యూ క్యాన్ డ్రింక్ మీ. అప్పుడేమైంది నీ సెల్ఫ్ రెస్పెక్ట్? భర్త దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ గుర్తొస్తుంది. ఎవడో గొట్టంగాడు ఫ్రీగా వచ్చి తీసుకెళ్లి వాళ్ళ భార్యకి ఇచ్చి పోస్ట్ పెడితే అది తీసుకొచ్చి నాకు చూపిస్తావు. ఎప్పుడు చూసినా ఇన్స్టాగ్రామ్లో ఈ కప్పులు అది చేశారు, వాళ్ళేమో అక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఇది తిన్నారని చెప్తూనే ఉంటావు. అవును, నాకు తెలియక అడుగుతున్నాను. ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉంది. అనుకోకుండా మేము ఎక్కడికి వచ్చామో చూడండి ఫ్రెండ్స్ అని ఒక నగల కొట్టుకు వెళ్తాడు. వాళ్ళ బాబాయ్ ఏమైనా గుండంకులా? మీడియా ప్రోడక్ట్ ప్రమోషన్ ఒక బిజినెస్. దానికి భిక్షానికి డిఫరెన్స్ తెలియని మొద్దు పోయింట్రా నువ్వు. నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, ఛీ, నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. నాకు నువ్వు డిజర్వింగే కాదురా. నాలాంటి ఇండిపెండెంట్ ఇంటెలెక్చువల్ అమ్మాయికి భర్తగా ఉండే అర్హత నీకు లేదురా. అయ్యో, ఏమన్నావమ్మా? ఇంటెలెక్చువలా? చూడమ్మా మహాతల్లి, ఇతను జియు పోపే. ఈ విషయం మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడే నాకు తెలుసు. అప్పుడు చెప్తే అవమానం తట్టుకోలేక వీడిని నేను పెళ్లి చేసుకోనని చెప్తావేమో అని భయపడి నేను చెప్పిందే తప్పు, నువ్వే కరెక్ట్ అని చెప్పి వెళ్ళిపోయాను. ఇంటెలెక్చువల్ అనే అనుకుందాం, ఆ విషయంలో కూడా క్షమించవచ్చు. పోయిన వారం మనం ఇక్కడ కూర్చొని మన యానివర్సరీకి ఒక కేక్ కట్ చేసాం. మనం ఇద్దరం తిన్న తర్వాత మిగిలిన కేక్ ని మన ఫ్లాట్ లో చిన్న పిల్లలకి ఇద్దామని చెప్పాను. వద్దు వద్దు, దాన్ని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుకొని నేనే తింటాను అని చెప్పావు కదా. నువ్వు కమ్యూనిస్టా? డియర్ కామ్రేడ్ సినిమాని నువ్వు 2 సార్లు చూడకుండా ఉండుంటే అసలు నీ కమ్యూనిజం అంటే ఏంటో తెలిసేది కూడా కాదు. ఇంకోటి ఏదో ఉంటావే, స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కాల్ చేస్తే కామ్రేడ్ కామ్రేడ్ అని నువ్వు మాట్లాడడం వింటుంటే అయ్యో తలనొప్పి వచ్చేస్తుంది, తల పేలిపోతుంది. ఒక నిమిషం ఆగు, ఇది తీసుకో. దీన్ని ప్రాపర్గా వెలిగించి ఒక్కసారి పీల్చోదులు, నేను మానేస్తాను. నేను పక్కకెళ్ళి దమ్ము కొడుతుంటే నా దగ్గరికి వచ్చి లాక్కొని పఫ్ కొట్టి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నోరు పుక్కిలించి పీచు మిఠాయి తిందాం నాకు తెలియదు అనుకున్నావా? ఇది ఎందుకు చేస్తున్నావు? తరమణి సినిమాలో ఆండ్రియా చేస్తుంది కాబట్టి. నువ్వు ఇది చేస్తే నువ్వు ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. అయినా వీటిని కూడా క్షమించే. హనీమూన్కి ఎక్కడికి వెళ్దామని అడిగినప్పుడు ఏమన్నావు? పోర్బందర్, అంబేద్కర్ పుట్టిన ఊరు. పోర్బందర్ గాంధీ పుట్టిన ఊరు. చూడు, బ్యూటీ పార్లర్ పెట్టాలన్నది నీ డ్రీమ్ కాదు. పోయిన వారం నీ ఫ్రెండ్ బొట్టికి ఓపెన్ చేసింది, అందుకు ఈ వారం నువ్వు ఏదో ఒకటి ఓపెన్ చేయాలనుకుంటున్నావు అంతే. నిజంగానే బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయడం నీ డ్రీమే అయితే అర్జెంటుగా వెళ్ళి బ్యూటీ కోర్స్ చేయి. లేకపోతే ఏదో ఒక సలూన్కి వెళ్ళి కొన్ని రోజులు పనిచేయి. కాదు కూడదని వాగామనుకో ఎవ్వడో నీకు హెల్ప్ చేయడు. వాడేమైనా ఫ్రీగా వచ్చి పార్ట్నర్ అవ్వని పిలిచాడా? అంటే ఆ రెండవ సంతోషమైన విషయం, నేను వెళ్ళి నీకోసం పర్సనల్ లోన్ తీసుకుని డబ్బులు ఇవ్వాలి. లేకపోతే మీ నాన్న నీకు ఇచ్చిన బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెడతావు. మిగతా విషయాల్లో మాత్రం ఇట్స్ మై చాయిస్ అంటావు. డబ్బు విషయంలో మాత్రం మేమే మీ చాయిసా? ఆ రోజు మా ఫ్యామిలీ ఫంక్షన్లో నువ్వేమన్నావు? ఒక అమ్మాయి ఏమీ వేసుకోకపోయినా తన పర్మిషన్ లేకుండా చూడకూడదా? ఏమీ వేసుకోకుండా ఓ నలుగురు ముందుకు రావడానికి అసలు మీకు ఎవడే పర్మిషన్ ఇచ్చాడు? నీతో బతకడానికి నాకు అర్హత లేదని నువ్వేంటే చెప్పేది? ఇప్పుడు నేను చెప్తున్నాను, నాతో బతకడానికి నీకు అర్హత లేదు. ఇప్పుడు ఇలా అబద్ధాలు చెప్పి నకిలీగా బతికే బదులు నువ్వు చావడం మేలు. ఇప్పుడు ఏమన్నా? నేను చచ్చిపోమంటున్నా. ఎప్పుడు చూసినా నేను ఒక అమ్మాయిని, నన్ను ఎవ్వడు ఏమీ అడగకూడదు అంటుంటావు. నేను ఇప్పుడు చెప్తున్నానే, నేను ఒక మగాడిని, నాకు నచ్చినట్టే ఉంటాను. ఏదో అంటుంటావుగా, ఇట్స్ మై చాయిస్. పోవే, బాగా విరగొట్టు, అవి నీ బాబు కొన్నవే. అబౌట్ అయ్యేంత గొడవ పడ్డారు. తెలుసుంటే నేనెందుకు సార్ తను? సార్, తను ప్రెగ్నెంట్ అని ఒక్క మాట చెప్పుంటే ఈ ప్రపంచంలో తను ఏమడిగినా తీసుకొచ్చేవాడిని సార్. సార్, తను నాకు కావాలి సార్. నేను చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకోవాలి. తనతో నేను బతకాలనుకుంటున్నాను సార్. మీరు కూల్గా ఉండండి శివ.
చూడండి అన్ని సెర్చ్ చేద్దామా? తర్వాత ఏమైందో చెప్పండి. హలో మావయ్య, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అల్లుడు గారు? శక్తి ఎలా ఉంది? తను బాగానే ఉంది. సరే నా బిడ్డలు ఆ విషయం నాకు తెలియలేదు. ఇక్కడ ప్రేమకి ప్రశాంతతకి మధ్య ఒక చిన్న దూరం ఉంది. ఆ దూరం తగ్గాలంటే అర్థం చేసుకోవాలి కదా. మగాళ్ళు పాపమో లేక మగవాళ్ళు చేసిన పాపమో అర్థం కావడం లేదు. అమ్మాయిల్ని పూర్తిగా అర్థం చేసుకునే లోపు దూరం అయిపోతున్నారు. అలా చాలా కష్టపడి మొత్తం అంతా వెతికి తన ఫ్రెండ్స్ని అడిగి శక్తి ఎక్కడుందో తెలుసుకున్నాను. శక్తి, శక్తి తలుపు తెరు. శక్తి, 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 ఐఎమ్ సారీ. శక్తి, ఏయ్, ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏమున్నా సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. మ్యామ్, నాకు వాడి మొహం చూడాలని లేదు మ్యామ్. దయచేసి వాడిని వెళ్ళిపోమని చెప్పండి. శక్తి, రేయ్, ఎంత ధైర్యం ఉంటే కొట్టి అబార్ట్ చేసి మళ్ళీ వచ్చి మాట్లాడతావు? బయటికి పోరా. నేను తనతో మాట్లాడాలి. శక్తి, నేను నీతో మాట్లాడాలి. నువ్వేం మాట్లాడకర్లేదు, బయటికి పో. డ్రైవర్ అన్నయ్య, డ్రైవర్ అన్నయ్య, రండి, వీడిని వచ్చి లాక్కు వెళ్ళండి. పోరా. రేయ్, ముందు బయటికి వెళ్ళరా. శక్తి, 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 శక్తి. ఉమెన్స్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసి నా వైఫ్ నా మీద కంప్లైంట్ చేసిందని చెప్పారు సార్. 2 గంటలకు అక్కడికి రమ్మన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఈ ఫారినర్స్ కోర్టు వేసుకుంటున్నారంటే న్యాయం ఉంది, కానీ ఈ మంటు టెండల్లో కోర్టు వేసుకురమ్మని చెప్పి మా ప్రాణాలు ఎందుకు తీస్తున్నారా? ఇది మీ ఇద్దరు పేరెంట్స్కి తెలీదా? తెలీదు సార్. తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. రే నారాయణ, ఈ విషయం వాళ్ళకి తెలిసేలోగా ఎలాగోలా మేనేజ్ చేసేద్దామని చూశాను. రే నారాయణ, పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుందని అనుకోలేదు సార్. నారాయణ సార్, కొత్త కేసా? రా వెళ్దాం. ఎక్కడికి సార్? బండి తీ, చెప్తాను. పదండి సార్. ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ అగేన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఆఫ్ 2005 లేదా DV 498 క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. ఈ రెండిట్లోనే ఒకటి వేసుంటారు. వెళ్ళేంటో చూడు. అన్నట్టు సిద్ధు, మన ఎదురుగా ఎవరు హాజరవుతున్నారో ఆ రైట్ని అడిగి తెలుసుకో. ఓకే సార్. వెళ్ళు. సార్ రండి.
చూడండి సార్, మీరు ఇప్పుడు ఎలాంటి చోటుకు వచ్చారంటే ఒక మగాడుగా పుట్టిన దానికి మిమ్మల్ని ఎంత కించపరచాలో అంత కించపరచడానికి అలో చేసే చోటు ఇది. చూడండి మేడం, ఇప్పుడు తిను ఇతన్ని లవ్ చేస్తుంది. వీళ్ళిద్దరు కొడైకెనాల్ వెళ్ళడానికి నేను ఎందుకు మేడం నెల నెల మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వాలి? మ్యామ్ మర్యాదగా మాట్లాడమని చెప్పండి. తను నా ఫ్రెండ్ మ్యామ్. మేడం పెళ్ళికి ముందు నన్ను కూడా ఫ్రెండే అనేది మేడం. నేనొద్దు, నా డబ్బులు మాత్రం కావాలి నీకు. అవునరా వెధవా, డైవర్స్ తర్వాత మొగుడు ముష్టెత్తుకునైనా భార్యకి డబ్బులు ఇవ్వాలి. నువ్వెక్కడికెళ్ళి ఏ గడ్డి తింటావో తినో, దాని గురించి నాకు అనవసరం. ఇంకో 2 రోజుల్లో తన మెయింటెనెన్స్ ఇవ్వలేదనుకో బొక్కలో తోసి మక్కిలేర కొడతా. పరా. ఎందుకంటే చట్టం అమ్మాయిలకే అనుకూలంగా ఉంది సరేనా? మనం కాంప్రమైజ్ అవ్వడమే సార్ కరెక్టు. క్షమాపణ చెప్పమంటే క్షమాపణ అడిగేయండి, లేదా అస్తమానం వచ్చి చూసి టార్చర్ పెట్టనని రాసి ఇవ్వమంటే మీరు రాసి చేయండి సార్. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు అస్సలు కోప్పడకండి. ఈ కాంపౌండ్లో మీరు చెవిటోడ్లానే ఉండాలి సార్. నేను ఈరోజు మీకు లాయర్గా అపేర్ అవ్వలేను, దిగులు పడకండి. నా జూనియర్ సిద్ధు హాజరవుతాడు, నేను తనకు అన్ని విషయాలు చెప్తాను. మిమ్మల్ని ఈరోజు రిమైండ్లోకి తీసుకోకుండా ఉండాలి, అదే మా పని. ఆ తర్వాత ఆపోజిట్లో హాజరయ్యే లాయర్ ఎవరో మనం తెలుసుకుని దాన్ని తగ్గట్టు మనం కాంప్రమైజ్ మాట్లాడుకుందాం. ఆ కేసులో హాజరవబోతున్న ఆపోజిట్ వకీల్ ఎవరు? నారాయణ, రే నారాయణ, ఆ వకీల్ ఎవరు? ఎవరైనా తలరాత. లక్ష్మి ఎక్స్ హస్బెండ్, డివోర్స్ అయ్యి 2 ఏళ్ళు అవుతోంది. వీడే లాయర్ అయితే నాకు ఫీజే వద్దు. బ్రదర్, ఇక ఇది మీ కేసు కాదు బ్రదర్, నా కేసు. మరి కాంప్రమైజ్? కాంప్రమైజా? ఇక ఈ కేసులో కాంప్రమైజ్ అన్నదే లేదు. వీడెవడు పీతమహోడు? ఈ లెవెల్కి పోక్సో మేడం. 15 ఏళ్ల అమ్మాయిని లవ్ చేసి బస్ ఎక్కించి తీసుకువెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చారు. లవ్వారా? నీతో లేచిపోయింది అది ఎక్కడా? వాళ్ళ ఇంట్లో మ్యామ్. నీది? బాల కారాగారం. వీడు వాలకం చూడు. కూర్చా. రండి లక్ష్మి మేడం, బాగా హాయ్, మ్యామ్. చిక్కినట్టున్నారు. అదంతా ఏం లేదు మ్యామ్. రండి వచ్చి కూర్చోండి. రా. మార్నింగ్ మేడం. మార్నింగ్. కూర్చోండి. పర్వాలేదులే మేడం, మేము నుంచుంటాం. ఇతనేనా? ఎస్ మ్యామ్. ఏంటి సార్ మీ క్లయింట్ ఇంత రౌడీ వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు? ఈ కాలంలో కూడా తాగేసి వచ్చి పెళ్ళాన్ని కొట్టడం ఏమైనా న్యాయంగా ఉందా? సిద్ధు, నేను మాట్లాడేది వినిపిస్తోందా? చెప్పకుండా నేను చెప్పేది మాత్రం విను. రే నిన్ను, ఇది భార్యాభర్తల సమస్య. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడే అవకాశం ఇవ్వమని వాళ్ళిద్దరికి వాలంటరీ కౌన్సిలింగ్ పెట్టమని చెప్పరా? మేడం, ఇది మామూలు భార్యాభర్తల సమస్య మేడం. మీరు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయండి, వాళ్ళిద్దరూ తిరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటారు. మేమిక్కడ భార్యాభర్తల సమస్యని పరిష్కరించడానికి రాలేదు. వాడి అమ్మాయిని బాగా కొట్టాడు, మెంటలీ టార్చర్ చేశాడు, అబార్ట్ కూడా చేశాడు. దానికి ముందు కేసు ఫైల్ చేయండి. మేమిక్కడికి వచ్చింది వైలెన్స్ అగైన్స్ట్ విమెన్స్ క్రైమ్ కోసం. దానికి యాక్షన్ తీసుకోండి. అబ్బో, అయితే కోర్టులో తనతో కలవాలని కాంజుగేట్ పిటిషన్ వేస్తాం. కలిసి ఉండలేమన్న కారణాన్ని కోర్టులో జడ్జితో చెప్పానండి. కోర్టులో ఎవిడెన్స్ చూపించి నేరాన్ని నిరూపిస్తే కోర్టు చెప్పేది వింటామని చెప్పరా? ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టుకున్న ఒక అమ్మాయి సంసారం చేస్తుంది. ఎవిడెన్స్ లేదనే కొవ్వుతోనే వీళ్ళిలా బిహేవ్ చేస్తున్నారు. అబార్ట్ చేశాడు. దీనికంటే ఏ ఎవిడెన్స్ కావాలి మీకు? చేటా ఎప్పట్లానే. ఓకే సార్. మేడం, డైలీ ఇలాంటి కేసులు 3-4 వస్తున్నాయి. చాలా మేడం, నొప్పిగా ఉంది. సిద్ధు సార్. వీళ్ళందరినీ లోపలికి తోసేసి తాట తీస్తేనే లైన్ లో పడతారు. ముందు పక్కగా ఫైల్ చేయండి, తర్వాత నేను చూసుకుంటాను. ఏమంటారు? తను ఒక్క రాత్రిన వాడిని లోపల పెట్టాలని బాగా గట్టిగా నిర్ణయించుకుందిరా. మనం పోలీసుల దగ్గర నుంచి కోర్టుకు మరిస్తేనే బయటపడగలం. రే,
ఇప్పుడు ఏం చేయమంటారా? మనం పోలీస్ ఈగోని దెబ్బ కొడదాం. నరుకుతారా? వాడిని ఏడవమనరా. బ్రదర్ ఏడవండి, ఏడవండి బ్రదర్. ఎందుకు? అదిగో అక్కడ ఉన్నాడు చూడండి, సేమ్ హెయిర్ స్టైల్. ఇంకోసేపట్లో నువ్వు బొక్కలో ఉంటావు. డక్కుమని ఏడవండి. రావట్లేదు. శక్తిని మర్చిపోండి. వచ్చేసింది. మేడంని చూడండి, తల వంచండి, ఇంక మొదలు పెట్టండి. అయ్యో బ్రదర్, ఏడవకండి బ్రదర్, ఏడవకండి బ్రదర్. ఏంటేంటి ఏమైంది? ఏమని చెప్పమంటారు మేడం? ఈవిడ కన్సీవ్ అయినట్టు ఈయనకి తెలియదంట మేడం. ఎంతైనా ఆయనకి బిడ్డే కదా మేడం, అందుకే ఎమోషనల్ అయిపోయారు. చిన్న పిల్లల్లో ఏడుస్తున్నాడు. ఊరుకో బ్రదర్, ఊరుకో, ఏడవకూడదు. ఇలా రా. వెళ్ళండి వెళ్ళండి. రాలన్నా రా. ఈ మాత్రం దానికి ఫీల్ అవుతున్నావా? చూడడానికి ఇంకా చాలా ఉంది. ఇప్పుడు మొదలట్రా. చెప్తున్నాను కదా, ఏయ్. ఏం కాదులే, ఉండు. ఏంటి చూస్తున్నావు? ఒక్కటి వచ్చినట్టు తిప్ప లేచిపోతే. ఏడకు, అంతే. ఇది మా కోట, చెప్పేది విను. కమిషనర్ ఆఫీస్ అనుకున్నావా భయపడ్డానికి? కాదులే, ఉచ్చ పగిలిపోతా. రే ఏంట్రా? మేడం చూసారా? మేడం ఇక్కడ ఏం జరుగుతోంది? శక్తి కాస్త సైలెంట్ గా ఉండు. మేడం ఇలాంటి ఆడపిల్లల్ని ఏం అనకూడదంట. నవ్వుతూ మాట్లాడితే సెక్స్ టార్చర్ అంటారు, నవ్వకుండా మాట్లాడితే మగవాడే కాదంటున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలా వచ్చే వాళ్ళందరూ ఇలా చెప్పే మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో కనిపెట్టలేకపోతున్నాం మేడం. మేడం మీకు నా క్యారెక్టర్ గురించి ఏం తెలుసు? అనవసరంగా మాట్లాడకండి. ఏంటి కూచా? ఈ నోటి దురదంతా నీ మొగుడు దగ్గర పెట్టుకో. ఇది పోలీస్ స్టేషన్, మర్యాదగా మాట్లాడు. కాసేపు సైలెంట్ గా ఉండు ఏంటి మేడం, పోలీస్ స్టేషన్ కి వస్తే పోలీసులతో ఎలా మాట్లాడాలో మీ క్లయింట్ కి చెప్పలేదా? ఏయ్. మీరు వచ్చారు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాను. ఏంటి నేను చూస్తున్నా? ఛీ, చూసుకోండి. బయటికి ఎలా ఉంది? మేడం రండి, మనం కమిషనర్ ఆఫీస్కి వెళ్దాం. కమిషనరా? కమిషనర్ ఆఫీస్ కి వెళ్ళు. కమిషనర్ గారు ఏమైనా నిన్ను నేరుగా ఎంక్వైరీ చేయబోతారా? క్రైమ్ నంబర్ వేసి నా దగ్గరికి పంపిస్తారు. అప్పుడు కూడా నేనే ఎంక్వైరీ చెయ్యాలి. పని అయిపోయింది. ఏంటి మేడం, ఇలాంటి అమ్మాయికా మీరు వకల్తో పుచ్చుకుని వచ్చారు? సరిగ్గా మీరు ఎంక్వైరీ చేయలేదా? ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాంట్లో తనదే ఎక్కువ యాటిట్యూడ్ కనిపిస్తోంది. ఇక ఇది మీరు కోర్టులో చూసుకోండి, లేదంటే మేడం చెప్పినట్టు మీరు కమిషనర్ ఆఫీస్కే వెళ్ళండి. ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళొస్తాను మేడం. బ్రదర్ మీరు పదండి. సారీ మ్యామ్. సారీ మ్యామ్, ఆ లాయర్ నన్ను ఇరిటేట్ చేశాడు, అందుకే కోపంలో అరిచేశాను. ఏంటి సారీ? నువ్వు కాస్త సైలెంట్ గా ఉండుంటే సిఎస్ఆర్ వేసుండొచ్చు. ఎవరి దగ్గరైతే జీవితంలో ఓడిపోకూడదు అనుకుంటున్నాను వాడి దగ్గరే ఓడిపోతున్నాను. అది కూడా స్టేషన్ లోపలికి రాకుండానే గెలిచాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అది తననే అడుగు. మంచివాడిలా నటించి అందరి ముందు నన్ను చెడ్డదాన్ని చేశాడు. మీరేం చెప్పినా సరే మ్యామ్, నేను చేస్తాను. వాడిని వదిలిపెట్టకూడదు. ఇలాగే స్ట్రాంగ్గా ఉంటావా? ఖచ్చితంగా మ్యామ్. రా శక్తి. మ్యామ్, ఎవరు మ్యామ్ తను? తను నా కూతురు దియా. ఓ, అందంగా ఉంది. ఇప్పుడు ఎక్కడుంది మ్యామ్?
బెంగళూరులో మా అక్కింట్లో ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తాను. ఓ, బెంగళూరులో ఎందుకు? నా భర్త దృష్టి ఎప్పుడు దాని మీద పడకూడదని. తెలియకుండా వాడి బుద్ధి దానికి రాకూడదు కదా, అందుకే. ఇలా చూడు శక్తి, ఖచ్చితంగా మ్యూచువల్ డివోర్స్కి అవకాశం లేదు. కంటెస్టెడ్ కోసం అప్లై చేయాలి. నువ్వు కాస్త ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకో. నీకంటూ ఒక జాబ్ని వెతుకో, సరేనా? దిగులు పడకు. నీకు ఏ హెల్ప్ కావాలనే నేను చేస్తాను, సరేనా? శక్తి, బాగా గుర్తుంచుకో, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. మనం గెలవాలనుకుంటే ఏవన్నా చేయొచ్చు. బ్రదర్, బైక్ అక్కడే ఉండనివ్వండి, నేనే వచ్చి తీసుకుంటాను. బ్రదర్, అదే రిమాండ్ నుంచి తప్పించుకున్నారు కదా, మరి మొహం ఎందుకు అలా ఉంది? బాయ్. మీరు మందు కొడతారా? మొత్తం 1 సంవత్సరం కలిసి ఉంటుంటారా? ప్రెగ్నెంట్ అయినట్టు తెలిసే ముందే అబార్ట్ అయిపోయింది. దానికే ఎంతో బాధపడి ఉంటారు. మా వాడికి 7 ఏళ్ల లైఫ్. భుజాలకు ఎత్తుకుని పెంచిన కూతుర్ని చూసి 2 ఏళ్ళయింది. ఆయనకెందుకు డైవర్స్ అయింది? కుటుంబ సమస్య. మంచి కుటుంబం చెందిన అమ్మాయిలు ఇలా మాట్లాడు. గొడవలో ఒకసారి మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిలు ఇలా చేయరని నోరు జారాడు. తప్పే, వాడు ఆ పదం వాడుండకూడదు. క్షమాపణ కూడా అడిగాడు. కానీ అది విషయం కాదు, ఈగో. తర్వాత 1930లో గిరిజన ప్రాంతంలో ఉన్న పేద పిల్లల్ని తీసుకొచ్చి చదివించి వాళ్ళ జీవితాల్ని మార్చిన రమామణి గురించి ఏమైనా తెలుసా నీకు? తెలీదు. నాకు తెలీదా? మా వాడికి డైవర్స్ అయ్యేంత వరకు ఆ రమామణి అమ్మాయి ఇంకెవరో కాదు, మన నారాయణ వాళ్ళ భార్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దూరపు చట్టం. మన రమామణికున్న మంచి పేరుని చెడగొట్టినందువల్ల నారాయణనికి డైవర్స్ ఇవ్వడమే కాకుండా 499 యాక్ట్ ప్రకారం వాడిని బార్ కౌన్సిల్ నుంచి 2 ఏళ్ళు సస్పెండ్ చేయించేసింది. గొడవలో మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిలు ఇలా చేయరని నోరు జారాడు కదా. మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిల లిస్టులో ఈ అమ్మాయి కూడా ఉంది. ఇది అన్యాయం కదండి. నీకు తెలుసు, చట్టానికి తెలియట్లేదే. విడాకులు తీసుకోవడమే కాకుండా నష్టపరిహారం కూడా తీసుకుంది. వాడి కూతురిని ఎక్కడైనా చూసేస్తాడేమో అని బెంగళూరులో ఉన్న వాళ్ళ అక్కింటికి పంపించి చూసుకుంటోంది మహాతల్లి. కోర్టుకి వెళ్ళలేక, కూతుర్ని చూడలేక, యూట్యూబ్ అది ఇదని 2 ఏళ్ళుగా పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు. ఓ, అందుకే లోపలికి రాలేదా? వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది నా కేసు అని చెప్పిందే లేదు. లోపల బిడ్డ కోసం ఏడ్చారు కదా, అందుకే. మీరేం భయపడకండి, ఆడు చూసుకుంటాడు. మీకు మత్తెక్కేసింది, మీది కూడా నేనే కొట్టేస్తా. ఎన్ని అబ్జెక్షన్స్? ఓకే బ్రదర్, మీరు 4 పెగ్లు అయిన తర్వాత గర్రి గిర్రి ఎందుకు? రేయ్, నువ్వు అదృష్టవంతుడివే. ఈ రోజుతో మా వాడి 2 ఏళ్ల బ్యాండ్ పూర్తవుతోంది. ఇక వాడు ఎక్కడికైనా వెళ్ళి హాజరవ్వచ్చా? 2854/2024 శక్తి శివ
మై పెటిషనర్ డజంట్ వాంట్ టు కంటిన్యూ హర్ లైఫ్ విత్ హర్ పార్ట్నర్, యువర్ ఆనర్. కాబట్టి మేము డివోర్స్కి అప్లై చేశాం. ఓ అలాగా. నేనేదో దొంగ సీడీ కేసు అనుకున్నానులే. ఇందులో ఇలాంటి ఇంగ్లీష్ ఒకటి. ఫ్యామిలీ కోర్ట్ అంటే ఇలాంటి కేసులే కదా విచారణ చేస్తారు. నీ సమస్య ఏమిటి అది చెప్పు. మ్యూచువలా? లేదు యువర్ ఆనర్, కంటెస్టెడే. ఇతను ఆవిడతో కలిసి బ్రతకాలని ఆశపడుతున్నారు యువర్ ఆనర్. రెసిస్ట్రేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అప్లై చేశాం. మీరు ఈ రెండింటిని విచారించాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను యువర్ ఆనర్. సరిపోయింది. తలనొప్పి కేసు. అయ్యగారు కాఫీ. కావాలని దాటేస్తున్నారు యువర్ ఆనర్. నా పెటిషనర్ చాలా క్లారిటీగా ఉన్నారు. డ్యూ టు డొమెస్టిక్ వైలెన్స్ 2 నెలల బేబీ అబౌట్ అయింది యువర్ ఆనర్. చూపే సరిగ్గా లేదే. కొట్టావా? అయ్యో లేదు సార్. ఏంటి లేదు? మరి ఎందుకు అబార్షన్ అయింది? అతను ఆవిడ్ని కొట్టాడనో లేదా అందువల్లే అబోర్షన్ అయిందనో వాళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్సు లేదు యువర్ ఆనర్. మెడికల్ ఎవిడెన్స్ ఏమీ లేదమ్మా? అబౌట్ అయినందుకు మా దగ్గర ట్రీట్మెంట్ ఎవిడెన్స్ ఉంది యువర్ ఆనర్. కొట్టిన దానికి ఎవిడెన్స్ ఏమీ లేకపోయినా మెంటల్ హెల్త్ అబ్యూస్ కారణంగా కోర్ట్ లా కన్సిడరేషన్లో మాకు జస్టిస్ అందివ్వండి యువర్ ఆనర్. అబోర్షన్ అయిన విషయం నిజమే లార్డ్, మేమది కాదనడం లేదు. కానీ దానికి కారణం ఫిజికల్ అబ్యూస్ అనడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్సు లేదు. ఇంకొక గవర్నమెంట్ డాక్టర్ దగ్గర రీఎగ్జామిన్ చేయడానికి మాకు పర్మిషన్ కావాలి. అందుకు ఏర్పాటు చేయండి. అది వచ్చిన తర్వాత 8వ తేదీ వాయిదాకు రండి. ఆలోగా దంపతులిద్దరినీ ఒక కౌన్సిలింగ్ అటెండ్ అవ్వమని చెప్పు. వద్దు యువర్ ఆనర్, మాకు కౌన్సిలింగ్ వద్దు. అరే అటెండ్ అవ్వమని చెప్పమ్మా. వాళ్ళు ఏమైనా కురుకు తింటారా? వెళ్ళండి వెళ్ళండి. శివ, నారాయణన్, సిద్ధు ముగ్గురిని కంప్లీట్గా ఫాలో చేసి నాకు అప్డేట్ చేయండి. వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్, ఎవరెవరు వాళ్ళ క్లయింట్స్, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అన్ని డీటెయిల్స్ కావాలి. ఆల్రెడీ మీకు చాలా మంది అడ్వైస్ చేయకుండా మీరు కోర్టు వరకు వచ్చి ఉంటారు. అందువల్ల నేను మీకు అడ్వైస్ ఏం చెయ్యనులే. కూర్చోండి. అరే రే, ఇంత కంగారు పడుతున్నారు? ఇది లోకంలో మీకు మాత్రమే జరిగే గొప్ప సమస్య కాదు. ఇదిగో ఇక్కడికి వచ్చే చాలామంది కపుల్స్ ఆవేశపడి కోపంతో డైవర్స్ అప్లై చేస్తున్నారు. 1-2 సంవత్సరాలు కొనసాగుతుంది. ఆ తర్వాత వాళ్ళని ఎంత కష్టపెట్టామే, తనతో ఎలా కలిసి జీవించాలని ఇష్టం లేకపోయినా డైవర్స్ తీసుకెళ్తున్నారు. మీరు కలిసి ఉంటే ఉండండి, లేకపోతే లేదని నేను చెప్పడం లేదు. మీ గాయాలు మానడానికి కాస్త టైం తీసుకోండి. సరే, థ్యాంక్స్. నారాయణ, వెనకాల జబ్బులకి బెల్టులు తగిలించి ఒక నుంచున్నాడు. వాడెవడో తెలుసా? ఎవర్రా? మన డిటెక్టివ్. నువ్వు పెట్టుకున్నావా? నీ భార్య పంపించిన డిటెక్టివ్. మనల్ని ఫాలో చేయడానికా? అవునయ్యా. అది నీకెలా తెలుసురా? ఈ ఇన్స్టాగ్రామ్ లో మన ఫోటో వేసి మై నెక్స్ట్ వర్క్ అలా అని రాసి నాకే ట్యాగ్ చేశాను. అట్లీస్ట్ మీ భార్య అయినా తెలివింది అనుకున్నాను సార్. ఊరుకో తమ్ముడు. నేను అతన్ని చూస్తున్నప్పుడల్లా పైకి చూస్తున్నాడు సార్. తెలిసి కూడా వాడిని ఎందుకు యాడ్ చూస్తున్నారు? కాసేపు చూడకుండా ఉండండి అయ్యా. ఎందుకురా చెప్పకుండా దాచావు? తను ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది కదా, మరి ఇంకేంటి? డైవర్స్ అడిగితే విసిరి మొహాన కొట్టి రావచ్చు కదా. ఇక్కడికొచ్చి మమ్మల్ని అవమానిస్తున్నావు. అది కాదు నాన్న, అసలు వీడొక తుకాలి అండి. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి పువ్వు నేను పైన పెడితే అది కింద దించేసింది. అప్పుడే వద్దని చెప్పాను కదరా, వీడే వినిపించుకోలేదు. పెద్ద అప్సరస ఎక్కడ దొరకదని. ఇంటికి రా, చీపురు కట్ట తిరగేస్తాను. రండి. పోరా. అవును, అంతా బానే ఉంది కానీ ఆ తుకాలి అంటే అర్థం ఏంటో చెప్తావా? అంటే మా ప్రాంతంలో ఇలాంటి పదాలు వాడరు, అందుకే.
నీ తల్లిదండ్రులే పీకి పందిరి వేస్తున్నారు, ఇక నీ భార్య తల్లిదండ్రులు వస్తే అదే నీ చంపి పాతేస్తాడని చెప్పాడు కదా. లేదు లేదంటే అంటే చంపేస్తారు, నన్ను కాదు తనని. వారిని దుంప తెగ ఈ మొక్క ఎందుకురా ఇంత లేటుగా చెప్తున్నావు? ఏం అలవాటిది? ఆడపిల్ల పోలీస్ స్టేషన్లకి కోర్టులకి తిరగడం. నేనే కదా పెళ్లి చేశాను. ఏదైనా ఉంటే నాతోనే కదా చెప్పాలి. ఎవరిని అడిగి నువ్వు ఈ పనులన్నీ చేస్తున్నావు? ఏంటి నీ కూతుర్ని ఎలా పెంచావు? నా పరువు మర్యాదలని మంట కలుపుతోంది నిన్ను. సార్, ఆ విధంగా మర్యాద లేకుండా మాట్లాడకండి. ఏ సార్, అమ్మాయిలు కోర్టుకు వెళ్ళకూడదా? అమ్మా, నువ్వు కోర్టుకి వెళ్ళు, శ్మశానానికి వెళ్ళు, హిమాలయాలకు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు. నాకెందుకు? నా కూతురు ఎందుకు వెళ్ళాలి? అవును, బయట విచారించాను. నువ్వు మొగుడితో తెగదెంపులు చేసుకుని వచ్చావంట. అందుకే నా కూతురు తాళి కూడా తెంచేద్దాం అనుకుంటున్నావు. సార్, తను మేజర్. తన గురించి డెసిషన్ తీసుకోవడానికి తనకి రైట్స్ ఉంది సార్. ఇలాంటి సమయంలోనే మీరు సపోర్ట్ చేయాలి సార్. ఆహాహాహా, నాకే చెప్తున్నావా? నా కూతురు మేజర్ అని. తను మేజర్ అని తెలియకుండానే నేను చుట్టాలని పిలిచి, బంధువుల్ని పిలిచి, ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాను. మేడం, ఎవరు మేడం గొడవ చేసేది? వీళ్ళే సార్ గొడవ చేస్తున్నారు. ముందు తీసుకువెళ్ళండి. రండి సార్, రండి సార్. నా కూతురుని చూడడానికి నేను రాకూడదా? ఇది అన్యాయంగా ఉంది. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎవరైనా సరే చూడకూడదు. రండి, కోర్టులో తెలుసుకోండి. శక్తి వద్దే, అమ్మ చెప్పేది విను. లేదమ్మా, నేను ఇప్పుడు కూడా ఈ పని చేయకపోతే చివరి వరకు మీలాగే బానిసలాగా ఉండిపోవాలి. ఇకపై నన్ను కలవడానికి రాకండి. మీరు భయపడకండి, చిన్న ప్రొసీజరే, త్వరగా అయిపోతుంది. ఓ నువ్వా? ఏం కావాలి? ఏంటి రిపోర్ట్లో అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలి. నిజం చెప్పాలా? దానికి ఇంకా ఖర్చు అవుతుంది. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఏంటి థ్యాంక్స్? ఫాలో అయ్యేటప్పుడు పెట్రోల్ వేయించుకోవాలని తెలీదా? బ్రదర్, మేమిప్పుడు తిన్నగా వెళ్ళి ఫస్ట్ రైడ్ తీసుకుంటాం. మీరు ఇష్టానికి తిన్నగా వెళ్ళిపోకండి. బాగా ఫాలో అవుతున్నాడు కదా. ఏంటి మామ్ ఇది? ఇవన్నీ నీ భర్తకుండే ప్రాబ్లమ్స్. ఇవేవి వాడికి లేవు మ్యామ్. ఇన్ఫెక్షన్ డ్యూ టు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అండ్ కంటైన్ యూట్రైన్ అబ్నార్మాలిటీ అనే కదమ్మా ఉంది. ఫిజికల్ వైలెన్స్ కి ఏ ఆధారం లేకుండా దీన్ని ఎలా ఎవిడెన్స్ గా తీసుకోమంటావు? యువర్ ఆనర్, అతను ఒక ఆల్కహాలిక్. మత్తులో ఏం చేస్తాడో అతనికే తెలీదు. అలాగే నా పెటిషనర్ ని మత్తులో బాగా కొట్టాడు. ఒక అమ్మాయి తన్ని కొట్టినందుకు ఏ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేయగలదు? కాబట్టి మా వైపు ఉన్న న్యాయాన్ని కాస్త విడమర్చి చూడండి యువర్ ఆనర్. సరే, కొట్టినందుకు ఎవిడెన్స్ లేదు, యాక్సెప్టబుల్. తాగాడు అనడానికి ఉందా? ఉంది యువర్ ఆనర్, ఇవ్వండి. ఏంటది? పెళ్లి ఇస్ బేసికలీ కాంప్లికేటెడ్ థింగ్ బికాస్ ఇట్ ఇస్ కంబైన్డ్ విత్ ద విమెన్. పెళ్లి చేసుకోకపోవడమే బెటర్, కానీ ఒక మేల్ పెళ్లి చేసుకోవాల్సిందే కదా. సూపర్ రా నువ్వు. వాళ్ళ నాన్న నన్ను మోసం చేశాడు. నన్ను మేనేజ్ చేయలేక నాకు ఇచ్చి పెళ్లి చేసి నా గంటగట్టి తప్పించుకున్నాడు. ఆల్కహాలిక్ టెస్ట్ చేసి గవర్నమెంట్ రియాబ్ ఆఫీసర్ని కలిసి ఆయన దగ్గర ఒపీనియన్ సర్టిఫికేట్ తీసుకుని ప్రొడ్యూస్ చేయమని చెప్పు. 12వ తేదీకి వాయిదా. బయలుదేరండి. పద. మిస్టర్ తాగుబోతూ రండి. వాడికి చెప్పొద్దు, మనలో మన మాట.
తాగడం అన్నది చెడు అలవాటేం కాదు, అదొక అలవాటు. ఎప్పుడైనా తాగితే సరే, కానీ ఎప్పుడు తాగితే అదొక చెడ్డ అలవాటే. ఇప్పుడు చెప్పు, నీకున్నది అలవాటా లేక చెడు అలవాటా? అలవాటా అని అడిగితే అది అలవాటే. అంటే నేను అప్పుడప్పుడే తాగుతాను. ఇదిగో నారాయణ, ఈడో తాగుబోతు ఎదవా. తాగండి సార్. ഈ മനുഷ്യക്ക് ബൈപോലർ ഡിസോർഡർ ഉണ്ട്. அத்தானாவது பொத்தானாவது இவளோட பெரிய தொல்லையா இருக்கு. இங்க இருந்தா தொண்ணு பேசுவா போல இருக்காது. நான் மியூசிக்கல் மைண்ட் உள்ளவன் ஏற்கனவே உங்ககிட்ட சொல்லி இருக்கிறேன். சும்மா டைலாக் பேசிக்கிட்டு இருக்கேன். என்கிட்ட ரொம்ப டல்லா இருக்கு. வெளியே எங்கேயாவது போய் ஸ்பீக்கர் செட் சவுண்ட் யாவது கேட்டு வர. கூப்பிடாத. பெரிய தொல்லை. கல்யாணம் செய்து கொண்டுதான் மனிதன் வாழ்க்கை நடத்த வேண்டும் என்பது இந்த நாட்டு சட்டம். முட்டாள்தனமானது. ఎందుకు నాచు పట్టుకుని అంతలో నొక్కేసా, నా పరువు పోయింది. ఏ ఎన్నని చెప్పను చిత్రహింసలాయరా, నేనెన్నని యువర్ ఆనర్, ఈ మనిషి ఒక డ్రగ్ అడిక్ట్. ఓ ఆశయం ఏమిటో అస్సలు అర్థమవుతుగా. వెనేరియల్ డిసీజ్ యువర్ ఆనర్. వెనేరియల్ డిసీజ్ అంటే సెక్షువల్ డిసెబిలిటీ యువర్ ఆనర్. గట్టి మేళమంటూ కొట్టినా చావు మేళమా, చుక్కలెన్ని చూపుతుందినా రాహుకాలమా. గట్టి మేళమంటూ కొట్టినా చావు మేళమా, చావు మేళం రింగ్ టోన్ 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 టోన్. பெண்ணு பெரிய மாத்தாருக்கான். பெண்ணு பெரிய 120 அடி உயரம் கூட. మొన్న మ్యాచ్ గెలిచి తెచ్చాను కప్పు, 3 ముళ్ళు వేసి కడుగుతున్న కప్పు. 3 పుల్లేగా కొంప ముంచేను చూడవేరా, 7 అంగలు వేసి మోసము పాలై తీరా. కొత్త ఊరటొచ్చి పెళ్లి చేసుకున్న గాని ఊపిరాపి చంపుతున్నది. కొండ మీది కొత్తి వచ్చి గుండెలోన మంట పెట్టినట్టు ఉన్నది. పర్సులోన చిల్లి కవ్వ కూడా లేని వాడు షాపింగ్ అంటూ పోతే ఎట్టారా. తాలి మెల్లో కట్టి నిన్ను నువ్వే బలిని చేసి హ్యాపీనెస్ లేదు అంట. మ్యారేజ్ అంటే పెద్ద డొల్లా. ఏ ఏ ఏ ఎన్నని చెప్పను చిత్రహింసలాయరా, నేనని చెప్పను లైఫ్ లైన్ లేదుగా. ఓ ఓ ఓ ఆశయం ఏమిటో అస్సలు అర్థమవుతుగా. నోరెత్తి కూతలే కూయగా పోయే కాలం వచ్చేరా. గట్టి మేళమంటూ కొట్టినా చావు మేళమా, చుక్కలెన్ని చూపుతుందినా రాహుకాలమా. அத்தானாவது பொத்தானாவது இவளோட பெரிய தொல்லையா இருக்கு. డైలీ ఓ కంప్లైంట్, ఎవిడెన్స్ ఉండదు. ఇది కోర్టు కాదా? ఎవిడెన్స్ సబ్మిట్ చేయక్కర్లేదా? ఊరికే నాకు ఇది ఒక్క కేసేనా? మీరేంటి అలా చూస్తున్నారు? ఆవిడ మీ క్లయింట్ మీద కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. మీరు ఏది కూడా తప్పని చెప్పలేకపోతున్నారు. వస్తున్నారు, వచ్చి నిలబడుతున్నారు, తిట్టుతుంటున్నారు, వాయిదా తీసుకుని వెళ్తున్నారు. నెక్స్ట్ వాయిదా 12వ తారీఖు. ఏం కాదు సరే. నేను సార్ టీ. టీయా? నేను అడగలేదే. ఆయనే సార్ ఇవ్వమన్నారు. తాగండి, తాగి హ్యాపీగా ఫాలో అండి బ్రదర్. మేము నారాయణ ఇంటికే వెళ్తున్నాం. ఇంకొక అవకాశమే ఉంది. అస్సలు బాలేదు బాయ్. ఇంకొకటి ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, అలా బండి తీసుకొని వస్తూ ఉన్నాను. హఠాత్తుగా చూస్తే కోర్టు వచ్చేసింది. అనుకోకుండా లోపలికి వచ్చి చూస్తే పవి ఇక్కడ ఉంది. సర్లే లోపలికి వచ్చాం కదా, ఒక డివోర్స్ తీసుకొని వెళ్ళిపోదామని. చెప్పడం మర్చిపోయాను, ఇతనే మన అడ్వకేట్. ఏమయ్యా, బ్లాగే కదా తీస్తున్నావు, గేదెలా అడ్డుపడుతున్నావు? వ్లాగరా మీరు? సెల్ఫీ ఏదైనా కావాలా? కోర్టులో వీడియో తీయడమే తప్పు, సెల్ఫీ ఒకటే తక్కువ. అనుకోకుండా డివోర్స్ తీసుకుంటున్నారా? మీకు లాయర్ ఎవరన్నా కావాలా సార్?
రా. నారాయణ ఆ అమ్మాయి ఎవరో కొత్తగా ఉంది. అవును సిద్ధు, నాకెందుకో డౌట్ కొడుతుంది. ఎందుకున్నా మంచిది చెక్ చేసి రాపో. ఏమైందిరా? అడల్టరీ అక్యూజ్ చేయబోతోంది నీ భార్య. అంటే ఏంటి? వాళ్ళతో వెళ్ళింది కదా ఒక అమ్మాయి, తనకి నీకు సంబంధం ఉన్నట్టు ఎవిడెన్స్తో ప్రూవ్ చేయబోతున్నారంట. ఇంతకి దిగజారుతారని నేను అస్సలు అనుకోలేదురా. ఇదంతా ఫ్రాడ్, సిగ్గుందా లేదా అని అడిగినందుకు నీ భార్య ఏమందో తెలుసా? మీలాంటి మేల్ చావనిస్ట్ దగ్గర ఫ్రీడమ్ పొందడానికి ఫ్రాడ్ చేయాలంటే ఫ్రాడ్ పనులు చేస్తాన్రా. అంటే ఏంటి? ఏం చేస్తారు? అంతా జడ్జి చేతుల్లో ఉంది. నన్ను అడిగితే డైవర్స్ ఇంకా మెయింటెనెన్స్ సెటిల్మెంట్ అది ఇది అంటారు. నీపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటే ఆ అమ్మాయిని సెక్స్ టార్చర్ చేశావని నిన్ను లోపల కూర్చోబెట్టి ఈ విషయం కోర్టు నమ్మాలి కదా. ఆ అమ్మాయిలు చెప్తే చట్టం నమ్ముతుంది. నారాయణ, సైలెంట్గా యాబ్సెంట్ అయిపోదామా? అది మనకి అపోజ్ అవుతుంది. అది ఇంకా పెద్ద సమస్య అయిపోతుంది. జడ్జి ఎన్ని గంటలకు ఎంట్రీ అవుతారు? జడ్జి సరిగా ఎంట్రీ సార్, దగ్గరలోనే ఏదైనా మంచి హాస్పిటల్ చేర్చాను సార్. స్లోగా సార్. తప్పుకోండి. ఏమైంది? ఎత్తండి, అంబులెన్స్ పిలవండి. త్వరగా తీసుకువెళ్ళండి. రే, కనీసం ఒక్క వారమైనా పడుతుందిరా. ఒక 48 అవర్స్ అబ్జర్వేషన్లో ఉండండి, తర్వాత డిశ్చార్జ్ అవ్వచ్చు. యూ విల్ బి ఆల్ రైట్. 7 వాయిదాలు 8 కౌన్సిలింగ్ అయ్యాయి. ఇక మనకి టైం లేదు. నాకు తెలిసి త్వరలోనే డివోర్స్ ఇష్యూ చేస్తారు. ఏంటి సార్? అక్రమ సంబంధం నిరూపిస్తే కేసుని వాదించలేం శివ. మీ ఆస్తి డీటెయిల్స్, మీ ప్రతి నెల జీతం ప్లస్ ట్యాక్స్ డీటెయిల్స్ అన్నీ తనకివ్వండి, నోట్ చేసుకుంటాడు. అయ్ బాబాయ్, పెద్ద ఎన్టీఆర్ ప్రభాస్ అఫిటవిట్లో అబద్ధం చెప్పావనుకో వీళ్ళు నిజం కక్కించేస్తారు తెలుసా? దయచేసి నిజం చెప్పారా? ఆస్తి పెద్దగా లేదు. చెన్నైలో ఉన్న ఫ్లాటు నా పేరు మీదే ఉంది. అది కాక మంత్లీ శాలరీ నాకు టేక్ హోమ్ ఒక 67,000 వరకు వస్తుంది. అయితే సెటిల్మెంట్గా నీ ఫ్లాట్ వాల్యూలో 50%, మంత్లీ నీకు వచ్చే ఇన్కంలో 20 to 30%, అంటే ఒక 20,000 ఇవ్వాల్సి ఉంటుంది. సార్, కార్ లోను, పెళ్లి కోసం తీసుకున్న పర్సనల్ లోను, ఇంటీరియర్ డెకరేషన్కి తీసుకున్న లోను మంత్లీ 35,000 దానికే కడుతున్నా. ఖర్చులన్నీ పోను 32,000 మిగులుతున్నాయన్నమాట. ఆ రోజు మందు కావాలరా అని అడిగినప్పుడు 160 పెట్టి నాకు మందు కొనిస్తావా? నీ ఖర్చులు అమాంతం పెరిగిపోవాలి. నారాయణ, వీడి దగ్గర రూపాయి కూడా బాకీ పెట్టుకో. విషయం ఏంటి? అర్జెంటుగా ఒక దానా సెటిల్మెంట్ చేయాలి. దానా సెటిల్మెంట్ ఎవరి పేరు మీద నుంచి మార్చాలి? అతని పేరు మీద ఉన్న ఇల్లుని ఇతని పేరు మీద మార్చాలి. ఆ రోజు రిమోట్ అడిగితే నేను తల మీద కొట్టావు కదా, ఇప్పుడు చూసావా ఆస్తంతా నా పేరు మీద రాస్తున్నావు. నాకు వచ్చే ట్యూస్డే ఈవినింగ్ లోపు మొత్తం డాక్యుమెంట్ ప్రాసెస్లు పూర్తవ్వాలి. ఎందుకంటే మరుసటి రోజు వాయిదా ఉంది. అన్నా అదంతా ఆ కాలం అన్నా, ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది. ప్రాసెస్ అయ్యేదాకా వెయిట్ చేసే తీరాలి. విఐపి దర్శనం లేని గుడుందా? మంత్రం ఏంటో చెప్పయ్యా. బర్ణం తీసుకోవాలని ఇప్పుడు ఎన్నో నకిలీ కేసులు వస్తున్నాయి కదా.
అవునన్నా. అన్నా, తను నాకు తమ్ముడు లాంటోడే. తన శాలరీ స్లిప్ని మీరు ప్రూఫ్గా పెట్టుకుని 1 సంవత్సరం ముందు తనకి 12 లక్షలు ఇచ్చినట్టు, దాన్ని మీరు ప్రతి నెల 25,000 వడ్డీతో సహా తీసుకుంటున్నట్టు, ఇది ఇంకా 3 సంవత్సరాల పాటు ఉందని నాకు ఒక డాక్యుమెంట్ కావాలన్నయ్య. రేపు కోర్టులో పిలిచి అడిగినా మీరు అవునని చెప్పాలి. ఈ సహాయాన్ని గనక మీరు చేస్తే ఇది పోను మిగతా ఉన్నదే తన శాలరీ అని చెప్పి అందులో 25% మేము కాంప్రమైజ్ అవుతామని కోర్టులో జడ్జితో మేము నెగోషియేట్ చేయగలం. ఇది ఫెమినిస్ట్ భారతి మ్యామ్ ఇల్లు. ఖైదు చెయ్యి, ఖైదు చెయ్యి. కావాలి, కావాలి. ఈవిడ మాట్లాడితే మన కేసుకి యూస్ఫుల్గా ఉంటుంది. సార్, కామ్రేడ్ భారతి గారు తను లోపల ఉన్నారు, మీరు కూర్చోండి, నేను వెళ్ళి చెప్తాను. అయ్యో అయ్యో అయ్యో, సారీ అక్క, సారీ అక్క. పర్వాలేదు. అమ్మయ్యా. మేడమే నిన్ను తాగుపోతే ఎదవని టెస్ట్ చేయించింది. ఎదవ ఫీలింగ్స్ నువ్వు. కూర్చో కూర్చో. కూర్చోండి కూర్చోండి. 1 నిమిషం ఫ్యాన్ వేసుకోండి. కూర్చో. ఇదిగోండి, కాఫీ తాగండి. వేడి సరిపోయిందా చూడండి. ఎందుకమ్మా ఇప్పుడు కాఫీ? తాగుతూ గీయండి. సరే ఇవ్వు. సారీ సారీ. మీరు కాఫీ తాగుతారా? ష్యూర్. చెప్పండి. మిమ్మల్ని మేము ఒకటి అడగచ్చా కామ్రేడ్ గారు? అయ్యో, నన్ను కామ్రేడ్ అని పిలవద్దు, అది చాలా పెద్ద మాట. మీరెందుకని మీ హస్బెండ్కి ఇలాంటి పనులు చేసి పెడుతున్నారు? కాఫీ పెట్టి ఇచ్చాను అదా? నేను మిమ్మల్ని కూడా అడిగాను కదా. అలా అయితే నేను మీకోసం పనిచేయడానికి పుట్టానా? నేను మిమ్మల్ని అడగడం హాస్పిటాలిటీ, ఆయన్ని అడిగింది లవ్. ఆయన సంపాదించింది ఖర్చు పెట్టడానికి నాకు అధికారం ఉంది కదా. అలాంటప్పుడు నా భర్తకి నేను చేయడంలో తప్పే ఉంది. ఇట్స్ మై చాయిస్ కదా. అక్కను చూసావా? చీర కట్టడం చిరాకు, జీతం సరిపోవట్లేదని ఏదైనా అంటోందా? ఆవిడ కూడా స్త్రీయేగా. మా అమ్మ అప్పట్లో బావిలో నుంచే నీళ్ళు తోడి తీసుకొచ్చేది. ఏదైనా దంచాలంటే రోకలు బండే, పిండికి కూడా అలాంటివే వాడుతుంది. బట్టలు ఉతకడానికి కూడా మిషన్లే ఉండేవి కావు, చేత్తోనే బండరాయి మీద ఉతుకుతూ ఉండేది. ఇప్పుడు ఈ పనులన్నీ చేయడానికి మిషన్లన్నీ ఇంట్లోనే ఉన్నాయి. స్విచ్ వేస్తే చాలు. ఆ స్విచ్ వేయడానికి కూడా తనకి నొప్పి కదా. స్విచ్ వేస్తే అన్ని పనులు అయిపోతాయి, కానీ ఆ స్విచ్ కూడా ఆడదే వెయ్యాలి కదా బాబు? అర్థమైంది. మీ కన్ఫ్యూషన్ నాకు అర్థమైంది. ఏమిటబ్బా, చీర కట్టుకుంది, ఇంట్లో పిల్లలు కుటుంబంతో కలిసుంది, ఈవిడికి ఫెమినిజం గురించి మాట్లాడే అర్హత ఉంది అనే కదా ఆలోచిస్తున్నారు. చూడండి, ఫెమినిస్ట్ అంటే పిల్లలు భర్తతో సంతోషంగా ఉండకూడదా ఏంటి? అది ఎంత మూర్ఖత్వం కదా. ఫెమినిజం అంటే అది వేరే పుట్టుక కాదమ్మా. అది ఒక సిద్ధాంతం, అనుభూతి, ఆత్మగౌరవం. అది ఎక్కడ తగ్గినా సరే నేను ఖచ్చితంగా నిలదీస్తాను. ఎవరు ఏమిటని చూడను. కానీ నన్ను ఎంతగానో ప్రేమించి మర్యాదగా చూస్తున్న భర్తని నేనెవరో తెలుసా అని అడగడం ఫెమినిజం అనిపించుకోదు. ఈ బట్టలు నచ్చే వేసుకుంటున్నామని చెప్పామా? అరే వదిలే బాబు. 1000 సంవత్సరాలుగా మనల్ని బానిసలుగా ఉంచిన సప్రెషన్కి చెందిన ఇంపాక్టే ఇది. ఇది వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. నిజమే. వాళ్ళు 1000 సంవత్సరాలుగా మనల్ని బానిసలుగానే ఉంచుతున్నారు. దానికి క్షమాపణ ఉండదు. అందుకని నేను చెప్పిందే చట్టమని ఒక పురుషుడంటే అది పురుషాధిపత్యం అయితే, మనము అదే మాట చెప్పి అది స్త్రీ ఆధిపత్యం అంటే ఎంత దుర్మార్గం కదా. నేను వయసుకొచ్చిన దగ్గర నుంచి మా నాన్నకి వంట చేసి పెట్టాను. ఆ తర్వాత నా భర్తకి, నా కొడుక్కి, తర్వాత నా మనవడికి. ఇప్పటి వరకు నా కోసం నేను వండుకొని తిన్నే లేదు. స్త్రీలంటే వంటగదికే పరిమితం అని చెప్పే సమూహం నుంచి నేను నా భార్య కాళ్ళ మీద పడతానని వీడియో పెట్టే మగవాళ్ళు బయటకొచ్చారు. ఇప్పుడు మనం వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే మనమే మూర్ఖుల గుంపుకి మనుషుల్ని చేర్చినట్టు అవుతుంది.
ఏమవుతుందో ఊపిరాగిపోయే ఏమవుతుందో ఏమవుతుందో అర్థం కానే కాదే ఇద్దరం ఒకటని లోకాలన్నీ వినిపించేలా నేనే చెప్పానే కనులలో తడబడే కలవి నువ్వు కాదనుకుంటూ చుట్టూ చూసానే నువ్వు లేక నాతోటి తిండి నిద్రలేవే ఎంత గించుకున్నా పోదే నీ ధ్యాసే వేరే ఆలోచనలే రానే రావు నాకేంటి హే ఓ నా శ్వాసే నీకోసం వేచి చూసేనే కాలమా నువ్వైనా జాలి చూపవే వాడని ప్రేమలా మనం ఉండాలే మౌనం సరే గాని కోర్టులో జరిగిందంతా మేం విన్నాం. ఆ అబ్బాయిని అంత అవమానించావు కదా, వాడలా కాదని గొడవ పడ్డాడే కానీ ఎక్కడైనా నువ్వు తప్పుడు దానివని తన నోటి నుంచి వచ్చిందా? విడలేనే నిన్నే విడలేనే మనసారా నిన్నే వలచానే కలలోను నిన్నే కనగొంటూ వెదికేనే కళ్ళే వెదికేనే మ్యూచువల్ డైవర్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఇవ్వకుండా ఉండడానికి ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు ఇవేవి ఎందుకు మీరు మీ కేసులో అప్లై చేయకుండా వదిలేశారు? శక్తికున్నట్టు లక్ష్మికి అమ్మా నాన్న ఎవరు లేరు శివ. తను డబ్బు కాసపడి ఇవన్నీ ఏమీ అడగడం లేదు. ఎలాగైనా సరే నన్ను గెలవాలనే తపన, ఇంకేం లేదు. మనం సంపాదించేది వాళ్ళ కోసమే కదా, మరి వాళ్ళకు కాకుండా ఇంకెవరికి ఇస్తాం చెప్పు. అందుకే ఇచ్చేశాను. మీ వైఫ్ లాయర్, ధైర్యవంతురాలు, కానీ శక్తి అలా కాదు సార్. తనకు అసలు ఏం తెలియదు. ఇప్పుడు కూడా ఈ కేసులో తనకి డైవర్స్ వస్తే తను తిరిగి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళదు. ఎలాగో ఈ కేసులో గెలిస్తే మీ వైఫ్కి కూడా శక్తి అంత ముఖ్యమైనదిలా అనిపించదు. తను డబ్బుల కోసం పనులు చేస్తూ కష్టపడుతుంది సార్. తను బాగా తింటుంది. 5,000కి తక్కువగా ఒక డ్రెస్ కొనుక్కోవడం కూడా తెలియదు. తను పెళ్లికి ముందు నాతో ఒకసారి చెప్పింది, నాకంటూ పెద్దగా కోరికలు ఏమీ లేవు, ఇంట్లో మగవాళ్ళు ఏమంటారు అని భయపడకుండా ఉండే ప్రశాంతమైన జీవితం కావాలని. కానీ వాళ్ళ నాన్న తనకి ఎలా ప్రెషర్ పెట్టాడో నేను అలాగే ప్రెషర్ పెట్టాను. ఒకవేళ నేను తనకి నచ్చినట్టే తనని వదిలేసి ఉంటే అప్పుడు తను ఇలా కష్టపడి ఉండేది కాదు కదా. ఎందుకురా మీ పిల్లలు మిమ్మల్ని ఇంతలా వేపుకుని తింటున్నారు? అంతలా ఏ పాపం చేశారా? పెళ్లి చేసుకోవాలనుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది మామ. ఏం కావాలే మీకు? ఎందుకు ఇలా వేపుకు తింటున్నారు? సిద్ధు సార్, మొదటి కేసే మీదే. జడ్జిని వేరే మార్చేశారు. ఎవరయ్యా? ఎవరో ఆలమేలు మంగయ్య అంట. విన్నావా నారాయణ? లేడీ జడ్జ్. మామూలుగాని నీ భార్య రెచ్చిపోతుంది, ఇవాళ అస్సలు తగ్గదు. ఆల్ రైస్. (2854/2024)
శక్తి శివ. చెప్పండి. యువర్ ఆనర్, 5 కౌన్సిలింగ్స్ అటెండ్ చేశారు. ఇప్పటికీ నా క్లయింట్ శక్తికి తన భర్తతో కలిసి జీవించాలనే ఐడియా లేదు. శివ, మ్యూచువల్ మీకు ఓకేనా? నాకు ఓకే మేడం. ఏం సార్, మ్యూచువల్ డైవర్స్ ఇచ్చేద్దామా? తను మెయింటెనెన్స్కి ఎంత అడుగుతుందో అదే ఇచ్చేద్దామా? కనీసం తను నేను సంతోషంగా ఉండేటువంటి. మీ డిమాండ్స్ ఏంటి? మంత్లీ మెయింటెనెన్స్ వద్దు. యాజ్ పర్ లా అతని 50% ఆఫ్ ప్రాపర్టీస్ని లంసమ్ 1 టైం సెటిల్మెంట్గా ఇవ్వాలి యువర్ ఆనర్. మాకు సమ్మతమే యువర్ ఆనర్. కాంజుగల్ డేట్స్ కూడా విత్డ్రా చేసుకుంటాం. ఈ రోజుంత ప్రశాంతంగా అన్నిటికీ 2 పార్టీస్ ఓకే చెప్తున్నారు. మరి ఇన్ని వాయిదాలకి ఇద్దరు ఎందుకు గొడవ పడ్డారు? చెప్పండి మిస్టర్ నారాయణన్. తన వివాహ జీవితాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని నా క్లయింట్ ఎన్నో విధాలుగా ప్రయత్నించారు లార్డ్. కానీ ఇతని వదిలి ఉన్నప్పుడే ఆవిడ స్వాతంత్రంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఆవిడ ఆశకి మర్యాద ఇచ్చి ఆవిడ అడిగే డివోర్స్ని ఇవ్వడానికి ముందుకొచ్చారు మై లార్డ్. ఇది నా మొదటి ఫ్యామిలీ వెల్ఫేర్ జడ్జ్మెంట్. ఈ దేశ చరిత్రలో ఒక ఆడ మొగ వేసిన కేసుకి ట్రాన్స్జెండర్ సంతకం పెడుతున్న మొదటి కేసు ఇది. అందుకే ఆ బాధ్యత నాకుంది. మీరెందుకు మీ క్లయింట్ ఆయన భార్యతో కలిసి ఉండాలనుకున్నారు? మీ ఆర్గ్యుమెంట్ నా ముందు పెట్టండి, మీకు ఫైనల్ ఛాన్స్ ఇస్తాను. యువర్ ఆనర్, మా క్లయింట్ ఇప్పటి కూడా ఆవిడతో జీవించాలనే ఆశపడుతున్నారు. మరెందుకు ఈ కోపం, గొడవలు అని అడిగితే అందుకు ఒకే ఒక కారణం. నువ్వు గొప్ప, నేను గొప్ప అని వీళ్ళిద్దరి మధ్య ఉండే ఈగో. 25-30 సంవత్సరాలుగా ప్రతి చోట ప్రతి క్షణాన చీరతో ఉండి వాళ్ళమ్మని చూసి ఎదిగిన ఒక మగాడు స్వతహాగానే అది వేసుకోవడంలో ఉండే కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. తాలిని కంటికద్దుకుని దండం పెట్టుకుని పెరిగిన తరాన్ని చూసి ఎదిగిన ఒక మగాడు అసలు తాళే ఎక్కర్లేదనే ఆ మాటని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. అది బానిసత్వానికి సమానమని తనకి అర్థం కావడం లేదు. ఇంటికి ఎవరైనా మగాళ్ళొస్తే అతను ఇంట్లో లేరండి, తర్వాత రండి అని పంపిన అక్క, పిన్ని, అత్తయ్య చూసి పెరిగిన ఒక మగాడికి తన మగ మిత్రుల దగ్గర సహజంగా పబ్కి, పార్టీకి వెళ్ళాలనుకున్న అమ్మాయిల హక్కు అర్థం కాలేదు. అంతేగాని అలా చేయకూడదు, అలా ఉండకూడదు అన్నది ఆర్గ్యుమెంట్ మాది కాదు యువర్ ఆనర్. ఇది మీకు అర్థమైనట్టు మగవాళ్ళకు అర్థం అవడానికి ఒక అవకాశం ఇవ్వండి. ఈలోగా వాళ్ళ నుంచి దూరం అయిపోవాలి అనుకోకుండా అన్నదే మా ఆర్గ్యుమెంట్ యువర్ ఆనర్. ఇదిగో ఇక్కడ డైవర్స్ కోసం వచ్చిన దంపతులకి కామన్గా ఉండే సమస్య ఏంటో చెప్పనా యువర్ ఆనర్. పెళ్ళనే కమిట్మెంట్లో వెళ్ళిన తర్వాత అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి వాళ్ళని వాళ్ళే పర్ఫెక్ట్ పార్ట్నర్ అని నిరూపించుకోవడం కోసం నకిలీ మాస్క్ ఒకటి వేసుకుని నటిస్తూ మోసం చేస్తూ పెళ్ళయ్యాక అలాంటిది ఏదీ లేదని తెలుసుకున్న తర్వాత తేడా ఏంటో తెలిసిన తర్వాతే ఇక్కడికి వచ్చి ఇలా నిలబడుతున్నారు. ఇన్ఫ్లుయెన్స్ ఈ మాట ఈ జనరేషన్కి ఒక శాపం లాంటిదే యువర్ ఆనర్. ఇంటర్నెట్లో ఎవరు ఏ విషయాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారని తెలుసుకోకుండా అది నేను చేస్తాను అలాగే చేస్తానని మారం పెట్టే అమ్మాయిల్ని చూసినప్పుడు అందులో స్త్రీ ఎదుగుదల ఏది మాకు కనిపించడం లేదు మ్యామ్. వాళ్ళు తినే తిండి గాని, వేసుకునే డ్రెస్సు, వెళ్ళే టాయిలెట్ దాకా వెస్టర్న్ కల్చరే కావాలని మారం చేసి అదే ఒక గొప్ప ఎదుగుదల అనుకునే అమ్మాయిలు పెళ్లి విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇండియా సమాచారం ప్రకారం బాగా గ్రాండ్గా జరుపుకోవాలని చూస్తున్నారు. ఈ కారే కావాలి, ఈ మహాల్లోనే జరగాలి, ఇంత డబ్బు కావాలి, ఇన్ని నగలు కావాలని మీ సొంత అమ్మ నాన్న దగ్గర బతుకు జట్కా బండి షోలు అడుగుతున్న అమ్మాయిలని నేనొకటి అడగాలనుకుంటున్నాను. ఎందుకు అలాగే వెస్టర్న్ కల్చర్ లాగా నలుగురు సింపుల్గా ఒక గుడిలో పెళ్లి చేసుకోవచ్చు కదా? ఇక్కడ డివోర్స్ కోసం అప్లై చేసిన అమ్మాయిల్లో ఎంతమంది వాళ్ళ డబ్బులతో పెళ్లి చేసుకున్నారో అడగండి మ్యామ్. వాళ్ళకి నచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా గమనించి చేసి ఈ రోజు వరకు వాళ్ళ తల్లిదండ్రులు అప్పుల్ని కడుతున్నారు. ప్రతి ఒక్క రూపాయి నిన్ను అడిగి ఖర్చు పెట్టాలన్నది బానిసత్వం అయితే, చెమట చెంది కష్టపడి సంపాదించిన డబ్బుల్ని కుటుంబం, భార్య, పిల్లలు, చదువులు, మందులు, మాత్రలు, అప్పులు ఇలా అన్నిటికీ ఖర్చు పెట్టేసి తనకంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేని ఆ మగాళ్ళు కూడా బానిసలే కదా మేడం.
నువ్వు సంపాదించిన డబ్బుని నేను ఖర్చు పెట్టుకోలేకపోతున్నానన్న దానికన్నా నేను సంపాదించుకున్నది నేనే ఖర్చు పెట్టుకోలేకపోతున్నానన్నది ఎంత దారుణంగా ఉంటుందో చూడండి మేడం. ఇందులో మగాళ్ళకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కడుంది మ్యామ్? అదలా మేడం, ఈ దేశంలో డబ్బు నోటు ఒకటే, కానీ అది అమ్మాయి సంపాదిస్తే సాధనగా, ఒక అబ్బాయి సంపాదిస్తే బాధ్యతగా తీసుకుంటున్నారు. నువ్వు మగాడివి, నేను ఆడదాన్ని, నువ్వెందుకు నాకు లేచి సీట్ ఇవ్వాలి బస్సులో? కూర్చో, నువ్వు నేను సమానం అని చెప్పడమే మేము ఫెమినిజం. నువ్వు మగాడు, నేను ఆడదాన్ని నుంచున్నాను చూడు లే, ఇలా చెప్పడం సూడో ఫెమినిజం. ఇక్కడ పురుషాధిపత్యానికి స్త్రీ ఆధిపత్యానికి అంత పెద్ద తేడా ఏం తెలియడం లేదు మ్యామ్ మాకు. నిజం చెప్పాలంటే ఈ పెళ్లి విషయంలో ఈ 50-50 అనే విషయమే లేదు మ్యామ్. నేను వంట చేస్తాను, నువ్వు అంట్లు తోము, నేను ఇడ్లీ చేస్తాను, నువ్వు పచ్చడి చేయి. అసలు 50-50 ఇది కాదు మ్యామ్. కొన్ని విషయాల్లో నేను 70 నువ్వు 30 గాను, ఇంకొన్ని విషయాల్లో నువ్వు 70 నేను 30గా ఉంటారని అర్థం చేసుకుని, అది తెలుసుకుని బ్యాలెన్స్ చేసుకుని జీవించడమే మ్యామ్ నిజమైన 50-50. ఒక మగాడు తన కుటుంబం కోసం తన వయసుని యవ్వనాన్ని పూర్తిగా త్యాగం చేసి కొద్ది కొద్దిగా ఒక అందమైన లోకాన్ని తయారు చేసుకుంటాడు. అన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇక హాయిగా జీవిద్దామని అనుకున్నప్పుడు నాతో అసలు టైం స్పెండ్ చేయలేదు, నీకు కుటుంబాన్ని చూసుకోవడం చేత కాలేదని చెప్పి తనని అలాగే ఒంటరిగా వదిలేసి వెళ్తే తను అక్కడే ఒక అనాథగా ఎవ్వరూ లేకుండా అలా ఆగిపోతాడండి. ఇక్కడ అందరూ నేనెందుకు తగ్గాలి నువ్వు అడుగుతూనే ఉన్నారు. పెళ్లి జీవితానికి అందం ఏంటి మేడం? ఒకరినొకరు అర్థం చేసుకోవడమే కదా. శివ, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? స్వేచ్ఛగా ఉండడానికి ఒంటరిగా ఉండడానికి చాలా తేడా ఉంది మేడం. తను మళ్ళీ వస్తే స్వేచ్ఛగా చూసుకోవాలని అనుకుంటున్నాను, కానీ తను ఒంటరిగా ఉండాలనుకుంటుంది మేడం. తను కోరుకున్నట్టుగానే మేడం. ఎల్జీబీటీకి ఇంత ఆదరణ తెలుపుతున్న ఈ ప్రజలే ఇంకా ఆడ మొగ మధ్య నువ్వు గొప్ప నేను గొప్ప అని గొడవ పడేది చూస్తున్నప్పుడు తమాషాగా ఉంది. చిన్న వయసులా కనిపిస్తోంది మీ ఇద్దరికి. నాకు డివోర్స్ వద్దు మేడం. వాళ్ళు చెప్పినవని నేను న్యాయమని ఒప్పుకోవడం లేదు. కొన్ని విషయాలు వీళ్ళు అమ్మాయిగా పుడితేనే అర్థం చేసుకోగలరు. ఇప్పుడు కూడా నేను నీ క్షమించి ఒకటిగా కలిసి జీవించలేను, కానీ నాకు ఇప్పుడు డివోర్స్ వద్దు మేడం. ఏమవుతుందో ఊపిరాగిపోయే, ఏమవుతుందో. నెక్స్ట్ వాయిదా ఇంకొక 3 నెలల తర్వాత వేస్తున్నాను. మీరిద్దరూ నిర్ణయాన్ని మార్చుకుని కోర్టుకి జంటగా వస్తే నేను సంతోషిస్తాను. హలో నాన్న. అమ్మ ప్రతిరోజు మర్చిపోకుండా పెద్దమ్మ సెల్ ఫోన్ నుంచి వీడియో కాల్ చేయమని చెప్పింది. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? ఏడవకు నాన్న. ఎక్కడున్నావు నాన్న? బంగారం, నువ్వు నా చిట్టివి కదా బంగారం.
సారీ మ్యామ్. శక్తి, ఇట్స్ యువర్ చాయిస్. శివ, విడలేనే నిన్నే విడలేనే మనసారా నిన్నే వలచానే కలలోను నిన్నే కనుగొంటూ వెదికాయే కళ్ళే వెదికాయే. ఓ 2-3 months టైం కావాలని అడిగావు కదా. అయితే నేను టైం అడిగితే నన్ను వదిలేస్తావా? ఒకవేళ 2 years అడిగితే? అంబేద్కర్ ఎక్కడ పుట్టాడు? పోర్బందర్. చరి సగము కనుక జదగుడి మనము ఒకటైనాములే నారి ప్రతి మలుపు తలుపు మనలోని ప్రేమని వెలికి తీసే చిన్నారి. చరి సగము కనుక జదగుడి మనము ఒకటైనాములే నారి ప్రతి మలుపు తలుపు మనలోని ప్రేమని వెలికి తీసే చిన్నారి. విడలేనే నిన్నే విడలేనే మనసారా నిన్నే వలచానే. என்னோடு சேர்ந்து வாழும் பாக்கியம் இனி உனக்கு கிடையாது. சுவாமி, சோதித்தது போதும். இனி வேதனையை என்னால் தாழ முடியாது. ஏற்றுக்கொள்ளும். சக்தி, உன் நிலைமை மறந்து தச்சன் மகள் என்ற பாசத்தால் தவறு செய்து விட்டாய். இதற்கு தக்க தண்டனை நீ என்னை பிரிந்திருக்கோ. அப்படி முடிவு கட்டி விடாதீர்கள். என்னை பிரிந்து தனிமையில் இருக்க வேண்டாம். உன் துணை இனி எனக்கு தேவையில்லை. உலகில் இனி நாமே தனித்து இயங்கிக் கொள்வோம். சிவம் தான் உலகில் சிறந்தது. இல்லை. రేపొద్దున మన కోర్టుకి వెళ్ళి మేమిద్దరం కలిసిపోయాము, మా ఇంటికి లంచ్కి వస్తారా అని జడ్జిని పిలుద్దామా? అలాగే నారాయణ అన్నని లక్ష్మీ వదిన్ని కలిసి రమ్మని చెప్దామా? నువ్వు ఉండు, నేను చూస్తాను. శివ, అలాగే సిద్ధుకి ఒక అమ్మాయిని చూసి పెడదాం. చూద్దాంలే. మిస్టర్ శివ, సార్ మీ ఆర్డర్. థ్యాంక్ యూ. శివ, ఏమైనా కానీ ఈ మూవీలో శివుడిదే కదా తప్పు? తదరి